నేను 2 years బ్యాక్ అనుకుంటా మంగ్లీగా చెల్లిని ఒకసారి నేను కలిసాను కామన్ ఫ్రెండ్స్ త్రూ. నా కజిన్ తను ఉండే అపార్ట్మెంట్ లోనే ఉంటారు. అది వచ్చేసి మన అమెజాన్ ఆఫీస్ నానక్రమ్ కూడా దగ్గర. సో ఫస్ట్ టైం వాళ్ళు పరిచయం చేసినప్పుడు నార్మల్ గా కమ్యూనిటీలో కలిసాను ఒకసారి. సో వాళ్ళ సిస్టర్ కూడా ఏదో సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంది, హాయ్ చెప్పింది. ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ వరకు కూర్చున్నాను. కానీ నాకు ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళకి బాగానే తెలుసు అనమాట. మంగ్లీ తెలుసు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో తను కూడా వాళ్ళకి మంచి పరిచయం ఉంది వాళ్ళకి. ఒకటే చెప్పాను, నువ్వు డబ్బులు ఇస్తావా లేదంటే నేను చేసేది చేస్తాను. వాడికి అసలు భయం లేదు సార్, వాడికి అసలు భయం లేదు. వాడు నువ్వు ఏం చేస్తావు చేసుకో, ఏం అవ్వదు, పోలీస్ స్టేషన్కి రమ్మంటావు, నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, మీకు పంపిమంటే పంపిస్తాను. ఏమవుతుంది, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా, వెళ్ళి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు. కోర్టు ఏం చేస్తుంది, కోర్టు రమ్మంటుంది, నాకు టైం ఇస్తుంది, 6 నెలలు అడుగుతాను, నీకు 2 నెలలు చెప్తున్నాను కదా, నేను కోర్టుకు వస్తే నేను 6 నెలలు చెప్తాను, 6 నెలలు చెప్తాను, నాకు కోర్టు టైం ఇస్తుంది, నన్ను ఏమన్నది కోర్టు అంటాడు. వాడు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే నాకు అర్థం కాలేదు. ఏంటి ఇంత సింపుల్, ఒకటి దగ్గర నుంచి మనం డబ్బులు తీసేసుకుని వాడికి మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా ఏదో కథ చెప్తే మనం ఏమీ చేయలేమా అనేది నాకు ఫీలింగ్ వచ్చింది. సో సరే ట్రై చేద్దాం, అసలు లీగల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, నిజంగానే ఇండియాలో లీగల్ సిస్టమ్ అసలు పనిచేయట్లేదా అనే డౌట్ నాకు వచ్చింది. సరే డబ్బులు పోయినా పర్లేదు, ఒక కేసు వేసి చూద్దాం. చెక్ బౌన్స్ చేశాను, కేసు వేసాను. సో కేసు వేసినప్పుడు నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను. లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక లాయర్ ని డీల్ చేయడం కూడా మళ్ళీ కష్టం. ఇక్కడ నేను లాయర్ ని మళ్ళీ ఏం కమెంట్ చేయను. సో లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత అవుతుందండి, ఒక 5 లక్షలు 6 లక్షలు అమౌంట్ ఇవ్వాలి మనకి అంటే, అందులో 10% కట్టేయండి అన్నాడు. 10% అంటే 6 లక్షలకి 10% అంటే ఒక అమౌంట్, అదే 10 కోట్ల కంటే ఇంకొక అమౌంట్. సో అది నిజమో కాదో నాకు తెలియదు. లాయర్ అయితే అడిగాడు, మనం నమ్మిస్తాం కదా. సరే నేను ఎంతో కొంత ఇవ్వలేను, నేను ఇంత ఇస్తాను నీకు, ఫీజు కట్టు, తర్వాత మళ్ళీ కేసు అయ్యాక ఇస్తానంటే సరే ఎంత ఇవ్వగలుగుతా అంత ఇవ్వన్నాడు. ఒక అమౌంట్ ఇచ్చాను, ఒక 30,000 ఎంతో అనుకోండి. అది లాయర్ తీసుకున్నాడా లేదంటే కోర్టు ఫీజు కింద పెట్టుకుందా నాకు తెలియదు. అది నాకు తెలియాలంటే నేను వెళ్ళి లా చదవాలి, లేదంటే నేను కోర్టుల చుట్టూరు తిరగాలి, ఫీజు ఎంత ఉంది ఏంటంటే. మనకున్న టైం సెషన్ లో మనం ఉద్యోగం చేసుకునే వాళ్ళు మనకు అంత టైం ఉండదు. సరే లాయర్ చేసుకుంటున్నాడు కదా అనుకుంటా. అది అయిపోయిందా, తర్వాత కోర్టుకి వెళ్ళింది, ఫైల్ చేశాడు, నోటీస్ పంపించాడు కోర్టు నుంచి. నోటీస్ ఫస్ట్ లాయర్ పంపిస్తాడు, లాయర్ పంపిస్తే వాడు రెస్పాండ్ అవ్వకపోతే కోర్టులో వేస్తారు. కోర్టు మీరు చెప్తే నమ్మరు, ఇప్పటికి 5-6 సార్లు పంపించింది వాడికి. అంటే కోర్ట్ హియరింగ్ కూడా మీకు ఒక 2 months కి ఒకసారి ఉంటుంది. అప్రాక్సిమేట్ గా మీకు ఒక డేట్ దొరకాలంటే 2 months పడుతుంది. సో ఆ 2 months కి ఒకసారి వాడికి పోస్ట్ పంపిస్తుంది కోర్టు నుంచి, అఫీషియల్ గా సీల్ గీల్ అన్ని వేసి పంపిస్తుంది. అలా 5 సార్లు పంపించింది వాడికి. ఓకే, 5 సార్లు కూడా వాడు ఆ అడ్రస్ లో లేడు. ఓకే, వాడు ఇల్లు మారిపోయాడు. నేను వాడికి ఫోన్ చేసి కూడా చెప్పాను, నీ మీద కేసు వేసాము, నువ్వు ఇలా నోటీస్ వస్తుంది, ఒరిజినల్ అడ్రస్ ఇవ్వంటే వాడు ఇవ్వడు. కానీ ఫోన్ మాత్రం ఎత్తుతాడు, మళ్ళీ కథలు చెప్తాడు నేను ఇస్తాను. సో అలా కోర్టు కూడా ఒక 4 నోటీసులు 5 నోటీసులు ఇచ్చేసరికి ఆల్మోస్ట్ సంవత్సరం వచ్చేసింది. నాది కేసు వేసి కూడా 1 year అయిపోయింది. రీసెంట్ గా ఒక నాకు తెలిసి ఒక 20 days బ్యాక్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు. ఎందుకంటే కోర్టు మా లాయర్ కూడా చెప్పింది, మీరు ట్రై చేయండి, అతనికి మీకు ఏమైనా రెస్పాండ్ అవుతాడంటే వాళ్ళకి రెస్పాండ్ అయ్యాడు. వాళ్ళు చెప్పారు మీరు కోర్టుకు రావాలండి, మీ పేరు కేసు ఉంది అంటే, అవునా నిజమా, సర్లే అని పెట్టేశాడు. సరే ఓకే, బెయిలబుల్ వారెంట్ వచ్చింది, ఇప్పుడైనా ఏమైనా పని చేస్తారేమో అని చెప్పి అనుకున్నాను. దీనికి ముందే ఏమైందంటే, బెయిలబుల్ వారెంట్ వచ్చే ముందే నేను పోలీస్ స్టేషన్ లో ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year బ్యాక్ వెళ్ళాను. ఇలా ఒకటి ఫ్రాడ్ చేశాడు సార్, నాకు కేసు తీసుకోండి అంటే, అప్పుడున్న సిఐ శ్రీనివాస్ ఏదో ఉంది ఆయన పేరు, ఏదో గొట్టు ముక్కల శ్రీనివాస్ ఏదో, ఇక్కడ మన మధురానగర్ పిఎస్. వెళ్తే ఇది సివిల్ కేసు అమ్మా, మేము తీసుకోమ్మా, నువ్వు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోమ్మా అని చెప్పాడు సిఐ. సరే ఓకే అలానే చెప్పాడు కదా అని వదిలేశాను. మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ సిఐ మారాడని తెలిస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళి సార్ కంప్లైంట్ సార్ అంటే, ఆయన కూడా నన్ను ఇంచుమించుగా ఒక 5 నుంచి 10 సార్లు తెప్పించుకున్నారు ఏది నా కంప్లైంట్ తీసుకోవడానికి. ఇంకా అన్నిసార్లు తిరిగాక కూడా ఇంకా తీసుకోవాలా తప్పదా అన్నట్టుగా అడిగితే, సార్ తీసుకోవాల్సిందే సార్, ఎందుకంటే ఇది చాలా సీరియస్, ఆల్రెడీ కోర్టులో కూడా ఉంది. అంతే కదా, అవేర్నెస్ అనేది కాదు సార్. ఇక్కడ ఏంటంటే జనాలు మోసం చేసే ఇది బాగా ఎక్కువైపోయింది. అవేర్నెస్ అనేది కానే కాదు. అవేర్నెస్ అంటే ఇప్పుడు మన ఇంటి పక్కన కూడా మోసం చేస్తాడు. అభివృద్ధి చెందే కొద్ది మోసాలు కూడా, ప్రతి ఒక్కడు మోసపోతాడు. టెక్నాలజీ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. సో ఎందుకు మోసపోతున్నాం అంటే, మెయిన్ నేను చెప్పేది సివిల్ కేసెస్ ని ఎవడు పట్టించుకోడు ఇండియాలో. ఎవడు సివిల్ గానీ ఫ్యామిలీ గానీ ఏమి కాదు సార్. ఆ 2 కేసుల్లో జస్ట్ అలా కోర్టులు వెంబడి తిరుగుతూ ఉండాలి. లాస్ట్ కి వాళ్ళిద్దరు సెటిల్ చేసుకుంటే మంచిదే, లేదంటే సగం డబ్బులు వీళ్ళు తీసేసుకుని ఈ మధ్యలో వీళ్ళందరూ తీసుకుని ఆ మిగిలిన సగం మనకు వస్తాయి.
నమస్తే. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక సమకాలీన అంశం ఏమిటంటే మంగ్లీ గారి ఆర్థిక వివాదాలు. ఇప్పుడు ఒక చిన్న సంభాషణ ఇదేమి విచారణ కాదు, మనమేమి న్యాయాన్ని కూడా నిర్ణయించలేము, ఒకరి మీద దుమ్మెత్తిపోయడము కాదు. సమాజంలో ఏమేమి జరుగుతాయి, జరగడానికి గల కారణాలు, ఆశ, లోభము, ఇవన్నీ ఒకదానికి కూడా తోడుతూ ఉంటాయి. ఈ రోజు చూస్తే బాధితులు, వాళ్లకు న్యాయం చేసేది ఎవరు? ఎంత నిజాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినా దాని విచారణ, నిర్ధారణ, ఇది చాలా అంశాలు ఉంటాయి. ఈ కోర్టుల జాప్యం కానీ ఇదంతా పుణ్యకాలం గడిచిపోతుంది, కానీ చివరికి నష్టపోయేది బాధితులే. ఒక చిన్న సంభాషణ రామ్ అండ్ రామ్ ప్రోగ్రామ్. రామ్ గారితో ఒక చిన్న కార్యక్రమం నమస్తే రామ్. నమస్తే అండి. ఇప్పుడు మనం అల్టిమేట్ గా చూస్తే చాలా రోజుల నుంచి జరిగిన విషయం, కానీ ఈ మధ్యన ఒక 5 రోజుల నుంచి బాగా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, సోషల్ మీడియాలోను బాగా ఇది వైరల్ అవుతోంది. బాధితుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది. సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇది కూడా అమౌంట్ కూడా 100 కోట్ల నుంచి పెరిగిపోతా వస్తుంది. ఇవన్నీ ఒక రోజులో జరిగినవి కాదు. ఈ వివాదం అంతా మంగ్లీ చుట్టూ తిరుగుతోంది, ఆర్థిక వివాదం. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఈ స్కామ్ ఖచ్చితంగా మంగ్లీకి అయితే ఎంతో కొంత ఇందులో హ్యాండ్ అయితే ఉంది, అందులో నో డౌట్. ఎందుకంటే నేను 2 years బ్యాక్ అనుకుంటా మంగ్లీ గారి చెల్లిని ఒకసారి నేను కలిసాను కామన్ ఫ్రెండ్స్ త్రూ. నా కజిన్ తను ఉండే అపార్ట్మెంట్ లోనే ఉంటారు, అది వచ్చేసి మన అమెజాన్ ఆఫీస్ నానక్రమ్ కూడా దగ్గర. సో ఫస్ట్ టైం వాళ్ళు పరిచయం చేసినప్పుడు నార్మల్ గా కమ్యూనిటీలో కలిసాను ఒకసారి. సో వాళ్ళ సిస్టర్ కూడా ఏదో సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంది, హాయ్ చెప్పింది. ఒక 20 minutes, ½ hour వరకు కూర్చున్నాను. కానీ నాకు ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళకి బాగానే తెలుసు అనమాట. మంగ్లీ తెలుసు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో తను కూడా వాళ్ళకి మంచి పరిచయం ఉంది వాళ్ళకి. సో అప్పుడేమైంది, ఎప్పుడైతే మంగ్లీ గురించి ఇలా బయటకు వచ్చిందో నేను ఫాలో అవుతా వచ్చాను న్యూస్. ఎందుకంటే ఫైనాన్షియల్ స్కామ్ అనేది ఎలా ఉంటుంది, సివిల్ కేసెస్ గురించి కూడా నాకు ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఒక సివిల్ కేసు చూస్తున్నాను, నాదే ఒక కేసు ఉంది కోర్టులో 1 year నుంచి. దాని గురించి కూడా నేను మాట్లాడతాను, అంటే సివిల్ కేసు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. ఫస్ట్ మంగ్లీ గారి గురించి మాట్లాడాలి. సో ఈ ఇందు అనే అమ్మాయి ఎవరైతే ఉందో నాకు తెలిసిన కజిన్ కి కొంచెం క్లోజ్ అనమాట, వాళ్ళ కమ్యూనిటీలో ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఈ స్కామ్ గురించి ఇలా బయటకు వచ్చిందో నేను అనుకున్నాను, నేను చూసాను, నాకు అర్థమైంది మంగ్లీకి ఎంతో కొంత హ్యాండ్ ఉందని. నాకెందుకు అలా అనిపించిందంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నారు, మంగ్లీ గాని వాళ్ళ చెల్లి గాని అంతా ఫ్రాడ్ బ్యాచ్, వాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు అని నా కజిన్ చెప్తా వచ్చింది. సర్లే ఈవిడికి ఎందుకు అలా అనిపించిందో, వాళ్ళేముంది జస్ట్ పాటలు పాడుకునే వాళ్ళు కదా అనుకున్నాను. సో ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో నేను నా కజిన్ కి చేశాను నార్మల్ గా, ఏంటి మీకు తెలుసు కదా అంటే. తనేం చెప్పిందంటే తనకు వీళ్ళు బాగానే తెలుసు అంట, ఇందు గాని శివ గాని ఫోన్ కూడా చేసేవాళ్ళంట. దీని ఏంటంటే బెంగళూరులో ఉంటారు, కానీ అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటారు ఆఫీస్ పని పైన, అప్పుడు వీళ్ళు పరిచయం. సో ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కొన్ని మంత్స్ ముందు మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ దగ్గర నుంచి ఆమెకు ఫోన్ వచ్చిందంట. శివ దగ్గర నుంచి వచ్చి తను ఏం చెప్పాడంటే తన అక్క అని పిలుస్తాడంట. సో అక్క, మీ అకౌంట్ లో ఒక 4 crores వరకు అమౌంట్ డిపాజిట్ చేస్తాను, మీరు ఒక 10% 20% మీ దగ్గర పెట్టుకుని మిగతా నాకు క్యాష్ ఇవ్వండి అన్నాడంట. సో ఆమె ఇది చెప్పేసరికి నాకు అర్థమైంది, బేసిక్ గా ఈ ఏదైతే వీళ్ళు ఇల్లీగల్ గా చేసుకుని వచ్చారో ఆ మనీనే ఒక డిఫరెంట్ అకౌంట్స్ లో డిపాజిట్ చేసి, అంటే ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అనుకోండి, నేను ఏదో ఫ్రాడ్ చేశాను, మీకు పంపిస్తాను అదే డబ్బులు, సార్ మీరు డ్రా చేసి నాకు ఇవ్వండి అంటాను, అలా మీరు నాకు క్యాష్ ఇస్తారు. సో వీళ్ళు కూడా ఏం చేశారంటే అంత హ్యూజ్ అమౌంట్స్ వీళ్ళు డ్రా చేస్తే వీళ్ళు దొరికిపోతారు. సో వీళ్ళు ఎవరెవరికో పంపించారు, చిన్న వాళ్ళు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళేవాడిని కూడా, బాబు నీకు ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తాను, నాకు ఇంత అమౌంట్ డ్రా చేసేయంటే ఇస్తాడు. వాడికి తెలియదు కదా ఇదంతా, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను తీసిస్తే నాకు డబ్బులు వస్తాయని ఆలోచిస్తాడు. సో అదే విధంగా వీళ్ళు తెలిసిన వాళ్ళకి అమౌంట్స్ ని పంపిస్తూ ఆ అమౌంట్స్ ని మళ్ళీ వీళ్ళు ఇంత పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు. సో అలా నాకు ఇదంతా చూసి ఆమెతో కూడా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళందరూ ఖచ్చితంగా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ తులసి చందు అనే ఆవిడ కూడా మొన్న వీడియో పెట్టింది. సో అందులో మీరు గమనిస్తే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఈ శివ ఎవడైతే ఉన్నాడో తను అన్ని వీడియోల్లో కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడం చూశాను నేను ప్యాటర్న్. కానీ ఎప్పుడైతే ఈవిడతో పాడ్కాస్ట్ లో ఆవిడ మాట్లాడిందో తనతో మాత్రం చాలా కంట్రోల్డ్ గా, చాలా రిజర్వ్డ్ గా మాట్లాడాడు, ఏదో అదంతా ముందే సెట్టింగ్ చేసుకున్నట్టు. సో మంగ్లీ వాళ్ళ తమ్ముడి దగ్గర, శివ దగ్గర కొన్ని ప్రూఫ్లు ఉండి మెసేజ్లు ఏవో కూడా చూపిస్తున్నాం.
సో నిజంగానే తనకు కూడా ఏదైనా ప్రూఫ్లు ఉంటే అది డైరెక్ట్ మీడియా ముందుకే వచ్చి చూపించచ్చు కదా. ఎవరో సపోర్ట్ చేసే వాళ్ళకి తిన కాన్వర్సేషన్ వాట్సాప్ అంతా పంపించడం ఎందుకు, ఫస్ట్ క్వశ్చన్. అండ్ అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ డైరెక్ట్ గా ఎవడైతే ఈడు ఫ్రాడ్ చేశాడో ఈ మధు అనేవాడు, వాడి మీదే కేసు వేయచ్చు. కానీ ఆమె ఆడిపైన కేసు వేయకుండా ఎంతసేపు వీళ్ళు అడ్వకేట్ ఎవడైతే సుబ్బారావు ఉన్నాడో వాడినే టార్గెట్ చేస్తున్నారు, తన మీదే టార్గెట్ వెళ్తుంది, తను ఇది చేశాడని అది చేశాడని. సో ఇక్కడ ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడైతే తప్పు చేస్తాడో తను అది కవరప్ చేయడానికి వేరేవన్నీ తీసుకొస్తాడు సీన్ లోకి, అసలైంది పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు చేసే ప్యాటర్న్ కూడా నాకు అదే విధంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ఏంటి, ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు సుబ్బారావు అనేవాడు వచ్చాడు, వాడికి ఎవరో అమ్మాయి అంటే క్రష్ ఉంది, సో ఇవన్నీ అక్కర్లేని మాటలు. మేబీ ఆయనకు ఉండుండొచ్చు, క్రష్ అనేది ఇక్కడ సమస్య కాదు కదా. అతను ఆల్కహాల్ తాగి వచ్చాడు అని చెప్పి పంజగుట్ట పోలీసు వాళ్ళు ఆల్కహాల్ టెస్ట్ చేయడం, అవన్నీ అవసరం లేని అన్ని సిరీస్ లో జరుగుతున్నాయి. అండ్ ఆల్సో పోలీసు వాళ్ళు కూడా నిజంగా చేద్దాము ఈ కేసుని అనుకుంటే ఇంతలా వైరల్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి 2-3 days లో ఈ ఇష్యూ క్లోజ్ చేయొచ్చు. ఆ అమ్మాయిది డేటా ఇవి అన్ని బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తెప్పిస్తే 2-3 days లో నిజంగానే వీళ్ళకి లింక్ ఉందో లేదో తెలిసిపోతుంది. కానీ ఇప్పటికి కూడా అది రాకుండా ఇంకా లాగ్ అవుతూ కేసు ఇంకా ప్రొలాంగ్ అవుతూ, ఒక సైడ్ ఏమో వీళ్ళు ఎవరైతే ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఉన్నారో వాళ్ళ వీడియోలు కూడా చూశాను, వాళ్ళు చూడడానికి చాలా బిలో పోవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళగా అనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఎంత అమౌంట్లు ఇచ్చారా బాబు మీరు అంటే 80 లక్షలు, 1 కోటి అంటున్నారు, 2 కోట్లు అంటున్నారు. కానీ వాళ్ళు చూడడానికి అలా లేనేలేరు. వాళ్ళ శ్రమజీవులు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా వాళ్ళ బంధువులు ఫోన్ పేలు, ఆన్లైన్ లో వాళ్ళకి ఏవైతే ఎవరైనా లోన్ ఇస్తే ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారంటే వీళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ లో మనకు సగం మిగులుతుంది, లోన్ కట్టేసుకున్నా కూడా అనే మైండ్ సెట్ లో వాళ్ళు ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఫస్ట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మన ఇండియన్ లీగల్ సిస్టమ్ లో కూడా అసలు సివిల్ కేసెస్ అనేవి అసలు సీరియస్ గా తీసుకోరు. ఓకే, సివిల్ ఒకటి, ఫ్యామిలీ ఒకటి. ఈ 2 కేసుల్లో గనక మనిషి అనేవాడు ఎప్పుడైనా వెళ్తే వాడు మర్చిపోవచ్చు. ఎందుకంటే జేపీ గారిది కూడా మీరు రీసెంట్ గా క్లిప్ ఒకటి ఉంటుంది చూడండి. జేపీ గారు ఒక పాడ్కాస్ట్ లో కూడా చెప్తారు, ఎప్పుడైనా మీరు ఒక సివిల్ కేసులో కనుక మీరు ఇన్వాల్వ్ అవుతే అది ఆ కేసు ఎన్నేళ్ళు నడుస్తుంది అంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. అంతేకాకుండా గెలిచినోడేమో వాడి ఇంటికి వచ్చి ఏడుస్తాడంటే, ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడు. సో దాన్ని ఆయన ఎలాబొరేట్ చేసి చెప్పలేదు, జస్ట్ ఆ సెంటెన్స్ వరకే చెప్పారు. అది నేను రిలేట్ చేసుకోగలుగుతున్నాను, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి, నాది ఒక కేసు నడుస్తుంది కాబట్టి. సో ఓడిపోయినాడు అక్కడ ఎందుకు ఏడుస్తాడు అంటే, వాడు డబ్బులు కట్టాల్సి వస్తుంది కాబట్టి వాడు కోర్టులోనే ఏడుస్తాడు. వాడు ఓడిపోయాడు, వాడికి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. గెలిచినోడు ఎందుకు ఏడుస్తాడు అంటే, వాడికి డబ్బులు వచ్చినా అందులో సగం డబ్బులు పోలీసు వాళ్ళకి, కోర్టులకి, లాయర్లకి పోయినాయి కాబట్టి వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, నాకేం రాలేదని. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒకసారి సివిల్ కేసు కనుక మనం వెళ్ళామంటే మనం ఎంతైతే డబ్బులు ఇచ్చామో దాంట్లో సగం కూడా మనకు వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే మనం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నాదే ఒక కేసు ఉందండి, ఓకే, నాదే ఒక కేసు ఉంది. నేను ఒక 5 lakhs 6 lakhs ఒకడు నాకు ల్యాండ్ రిజిస్టర్ చేస్తాడంటే వాడికి ఇచ్చాను నేను. అది కూడా ఏంటి, నేను రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఇద్దాం అనుకున్నాను. కానీ వాడు మరీ అర్జెంట్ అని చెప్పి పీకల మీద కూర్చుంటే, సర్లే వాడికి ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అనుకుని ఇచ్చాను. అప్పటికి కూడా సేఫ్ సైడ్ కి నేను ప్రామిసరీ నోట్ తీసుకున్నాను, చెక్ కూడా తీసుకున్నాను, బ్లాంక్ చెక్ తీసుకున్నాను, ప్రామిసరీ నోట్ కూడా తీసుకున్నాను. ఈ 2 తీసుకున్నాను. సర్లే ఎక్కడికి పోతాడులే, ఏమన్నా తేడాగా నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను వెళ్ళి కేసేద్దాంలే అనుకున్నాను. సో అది కాస్త ఏమైంది, వాడు డబ్బులు తీసుకున్నాడు, ఒక నెల చెప్పాడు రిజిస్ట్రేషన్ పెట్టమంటే, నెల అన్నాడు, 2 నెలలు అన్నాడు, 3 నెలలు అన్నాడు, అలా ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత వాడికి ఒకటే చెప్పాను, నువ్వు డబ్బులు ఇస్తావా లేదంటే నేను చేసేది చేస్తాను. వాడికి అసలు భయం లేదు సార్, వాడికి అసలు భయం లేదు. వాడు నువ్వేం చేస్తావు చేసుకో, ఏం అవ్వదు, పోలీస్ స్టేషన్ కి రమ్మంటావు, నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, మీకు పంపిమంటే పంపిస్తాను. ఏమవుతుంది, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా, వెళ్ళి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు. కోర్టు ఏం చేస్తుంది, కోర్టు రమ్మంటుంది, నాకు టైం ఇస్తుంది, 6 నెలలు అడుగుతాను, నీకు 2 నెలలు చెప్తున్నాను కదా, నేను కోర్టుకు వస్తే నేను 6 నెలలు చెప్తాను, 6 నెలలు చెప్తాను, నాకు కోర్టు టైం ఇస్తుంది, నన్ను ఏమన్నది కోర్టు అంటాడు. వాడు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే నాకు అర్థం కాలేదు. ఏంటి ఇంత సింపుల్, ఒకటి దగ్గర నుంచి మనం డబ్బులు తీసేసుకుని వాడికి మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా ఏదో కథ చెప్తే మనం ఏమీ చేయలేమా అనేది నాకు ఫీలింగ్ వచ్చింది. సో సరే ట్రై చేద్దాం, అసలు లీగల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, నిజంగానే ఇండియాలో లీగల్ సిస్టమ్ అసలు పనిచేయట్లేదా అనే డౌట్ నాకు వచ్చింది. సరే డబ్బులు పోయినా పర్లేదు, ఓ కేసు వేసి చూద్దాం, చెక్ బౌన్స్ చేశాను, కేసు వేసాను. సో కేసు వేసినప్పుడు నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను. లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాయర్ ని డీల్ చేయడం కూడా మళ్ళీ కష్టం. ఇక్కడ నేను లాయర్ ని మళ్ళీ ఏం కమెంట్ చేయను. సో లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత అవుతుందండి, ఒక 5 లక్షలు 6 లక్షలు అమౌంట్ ఇవ్వాలి మనకి అంటే,
అందులో 10% కట్టేయండి అన్నాడు. 10% అంటే 6 లక్షలకి 10% అంటే ఒక అమౌంట్, అదే 10 కోట్ల కంటే ఇంకొక అమౌంట్. సో అది నిజమో కాదో నాకు తెలియదు. లాయర్ అయితే అడిగాడు, మనం నమ్మిస్తాం కదా. సరే నేను అంత ఎంతో కొంత ఇవ్వలేను, నేను ఇంత ఇస్తాను నీకు, ఫీజు కట్టు, తర్వాత మళ్ళీ కేసు యాక్ ఇస్తానంటే సరే ఎంత ఇవ్వగలుగుతావు అంత ఇవ్వన్నాడు. ఒక అమౌంట్ ఇచ్చాను, ఒక 30,000 ఎంతో అనుకోండి. అది లాయర్ తీసుకున్నాడా లేదంటే కోర్టు ఫీజు కింద పెట్టుకుందా నాకు తెలియదు. అది నాకు తెలియాలంటే నేను వెళ్ళి లా చదవాలి, లేదంటే నేను కోర్టుల చుట్టూరు తిరగాలి ఫీజు ఎంత ఉంది ఏంటంటే. మనకున్న టైం సెషన్ లో మనం ఉద్యోగం చేసుకునే వాళ్ళు మనకు అంత టైం ఉండదు. సరే లాయర్ చేసుకుంటున్నాడు కదా అనుకుంటా. అది అయిపోయిందా, తర్వాత కోర్టుకి వెళ్ళింది, ఫైల్ చేశాడు, నోటీస్ పంపించాడు కోర్టు నుంచి. నోటీస్ ఫస్ట్ లాయర్ పంపిస్తాడు, లాయర్ పంపిస్తే వాడు రెస్పాండ్ అవ్వకపోతే కోర్టులో వేస్తారు. కోర్టు మీరు చెప్తే నమ్మరు, ఇప్పటికి 5-6 సార్లు పంపించింది వాడికి. అంటే కోర్ట్ హియరింగ్ కూడా మీకు ఒక 2 months కి ఒకసారి ఉంటుంది అప్రాక్సిమేట్ గా. మీకు ఒక డేట్ దొరకాలంటే 2 months పడుతుంది. సో ఆ 2 months కి ఒకసారి వాడికి పోస్ట్ పంపిస్తుంది కోర్టు నుంచి, అఫీషియల్ గా సీల్ గీల్ అన్ని వేసి పంపిస్తుంది. అలా 5 సార్లు పంపించింది వాడికి. ఓకే, 5 సార్లు కూడా వాడు ఆ అడ్రస్ లో లేడు. ఓకే, వాడు ఇంటి వీళ్ళు మారిపోయాడు. నేను వాడికి ఫోన్ చేసి కూడా చెప్పాను, నీ మీద కేసు వేసాము, నువ్వు ఇలా నోటీస్ వస్తుంది, ఒరిజినల్ అడ్రస్ ఇవ్వంటే వాడు ఇవ్వడు. కానీ ఫోన్ మాత్రం ఎత్తుతాడు, మళ్ళీ కథలు చెప్తాడు, నేను ఇస్తాను. సో అలా కోర్టు కూడా ఒక 4 నోటీసులు 5 నోటీసులు ఇచ్చేసరికి ఆల్మోస్ట్ సంవత్సరం వచ్చేసింది. నాది కేసు వేసి కూడా 1 year అయిపోయింది. రీసెంట్ గా నాకు తెలిసి ఒక 20 days బ్యాక్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు. ఎందుకంటే కోర్టు మా లాయర్ కూడా చెప్పింది, మీరు ట్రై చేయండి అతనికి, మీకు ఏమైనా రెస్పాండ్ అవుతాడంటే. వాళ్ళకి రెస్పాండ్ అయ్యాడు. వాళ్ళు చెప్పారు, మీరు కోర్టుకు రావాలండి, మీ పైన కేసు ఉంది అంటే. అవునా, నిజమా, సర్లే అని పెట్టేశాడు. అయినా కూడా కోర్టుకు రాలేదు. సో కోర్టు ఏం చేసిందంటే వాటి పైన ఒక బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. సో కోర్టు కూడా ఏంటంటే బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. సరే ఓకే, బెయిలబుల్ వారెంట్ వచ్చింది, ఇప్పుడైనా ఏమైనా పని చేస్తారేమో అని చెప్పి అనుకున్నాను. దీనికి ముందే ఏమైందంటే, బెయిలబుల్ వారెంట్ వచ్చే ముందే నేను పోలీస్ స్టేషన్ లో ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year బ్యాక్ వెళ్ళాను. ఇలా ఒకటి ఫ్రాడ్ చేశాడు సార్, నాకు కేసు తీసుకోండి అంటే. అప్పుడున్న సిఐ శ్రీనివాస్ ఏదో ఉంది ఆయన పేరు, ఏదో గొట్టు ముక్కల శ్రీనివాస్ ఏదో, ఇక్కడ మన మధురానగర్ పిఎస్. వెళ్తే ఇది సివిల్ కేసు అమ్మా, మేము తీసుకోమ్మా, నువ్వు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోమ్మా అని చెప్పాడు సిఐ. సరే ఓకే, అలానే చెప్పాడు కదా అని వదిలేశాను. మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ సిఐ మారాడని తెలిస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళి సార్ కంప్లైంట్ సార్ అంటే, ఆయన కూడా నన్ను ఇంచుమించుగా ఒక 5 నుంచి 10 సార్లు తెప్పించుకున్నారు ఏది నా కంప్లైంట్ తీసుకోవడానికి. ఇంకా అన్నిసార్లు తిరిగాక కూడా ఇంకా తీసుకోవాలా తప్పదా అన్నట్టుగా అడిగితే, సార్ తీసుకోవాల్సిందే సార్, ఎందుకంటే ఇది చాలా సీరియస్, ఆల్రెడీ కోర్టులో కూడా ఉంది, మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, నాకు సెటిల్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అన్నారు. సరే అని చెప్పి తప్పక తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఇప్పుడు November లో బుక్ అయింది. సో ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు ఏమైందంటే వాడికి ఫోన్ చేశారు పోలీసులు. ఒకసారి చేశారు, టైం అడిగాడు, సిఐ చేశాడు. రెండోసారి చేశాడు, మళ్ళీ టైం అడిగాడు. వాడు అసలు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు సార్. సిఐ ఇప్పుడు చెప్పినప్పుడు రావాలి కదా, బట్ పోలీస్ స్టేషన్ కూడా రాడు. సిఐ కూడా దాన్ని ఏమంత సీరియస్ గా తీసుకోడు, రాలేదులే అన్నట్టుగా ఉంటారు. తర్వాత ఎస్ఐకి ఇచ్చాడు కేసు, ఎస్ఐ కూడా చేశాడు పోలీస్ స్టేషన్ కి రమ్మని, వాడు రాలేదు. మళ్ళీ రెండోసారి చేశాడు, వాడు రాలేదు. అయితే మూడోసారి సరే వాడిని తీసుకొద్దాం అనుకునే టైంలో వాడు ఆంధ్ర పారిపోయాడు. ఓకే, 1 month పారిపోయాడు. తర్వాత పారిపోయాడు అని తెలిసింది. మళ్ళీ వచ్చాక మళ్ళీ అడుగుదాం అనుకునేసరికి కోర్టు డేట్ వచ్చేసింది. కోర్టు కూడా డేట్ దగ్గరికి వచ్చింది, బెయిలబుల్ వారెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. నేను చెప్పాను, సార్ ఓకే సార్, బెయిలబుల్ వారెంట్ వస్తుంది కదా, వచ్చాకనే వాడిని పట్టుకోండి, ఇప్పుడు ఎందుకులేండి అన్నాను. ఈ లోపు ఏమైంది, మన కోర్ట్ కి జడ్జ్ మెటర్నిటీ లీవ్ లో ఉంది. సో మళ్ళీ నాకు 2 months వేస్ట్. ఇది రావాల్సిన టైంకి మళ్ళీ 2 months వేస్ట్ అయింది. అండ్ నా డేట్ కి అయితే నా లాయర్ వెళ్ళాలి కదా. నాకు ఇప్పుడు లాయర్ ఒక రోజు మంత్ కి ఒకసారి వెళ్తే 2 నుంచి 3,000 నుంచి 5,000 దాకా తీసుకుంటాడు. అది నాకు అయ్యే ఖర్చు. అది కాకుండా నేను ముందు 30,000 కట్టాను. ఓకే, ఇదంతా కాకుండా వాడికి నెల నేను కోర్ట్ హియరింగ్ లో పని అయినా అవ్వకపోయినా నేనైతే డబ్బులు కట్టాలి. వాడేం ఫ్రీగా వెళ్ళి మనకు వచ్చి రాడు, అక్కడ ప్రాసెస్ చేసి రావడానికి. సో ఎవ్రీ మంత్ పని అయినా అవ్వకపోయినా నేను ఖర్చు పెట్టాలి కోర్టుకి. నా జూనియర్ ఎవడైతే వెళ్తాడో వాడు వెళ్ళేసి చేసేసి వస్తాడు. సో మొన్న బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు ఏమైందంటే పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాను. సరే ఈసారి అయినా సీరియస్ గా తీసుకుంటారేమో, బెయిలబుల్ వారెంట్ వచ్చింది కదా. యాజ్ యూజువల్ సిఐ చూశాడు, సరే అమ్మా వెంటనే చెప్తానని కానిస్టేబుల్ పిలిచాడు. కానిస్టేబుల్ వచ్చాడు, ఇది వెంటనే ఎగ్జిక్యూట్ చేయన్నాడు. కానిస్టేబుల్ తీసుకెళ్లాడు, రేపు రా అన్నాడు. రేపు వెళ్ళాను, వెళ్తే కూర్చోబెట్టాడు. ఏంటి ఏం చేద్దామమ్మా అన్నాడు. సో కానిస్టేబుల్ రమ్మన్నాడు. నెక్స్ట్ డే నేను వెళ్ళాను, కూర్చున్నాను, మాట్లాడాను, ఇలా అయింది సార్ అన్నాను. అయితే అన్నాడు, సరే ఒకసారి సిఐ దగ్గరికి వెళ్దాం పదా అంటే సిఐ దగ్గరికి వెళ్ళాం. సిఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత సిఐని అడిగాడు అనమాట,
కానిస్టేబుల్ ఏమని సార్ వాడు కొంచెం దూరంలో ఉంటాడు మరి వెళ్ళి తీసుకురావాలంటారా, ఎక్కడ ఉంటాడని నన్ను అడిగాడు సీఏ. నన్ను అడిగితే మన మధురనగర్ సీఏ అన్నమాట, ప్రభాకర్ ఆయన పేరు. సో ఎక్కడుంటాడు అంటే సంగారెడ్డి అని చెప్పాను. సంగారెడ్డి అని చెప్తే కానిస్టేబుల్ కి ఏం చెప్పాడంటే, సంగారెడ్డి అంత దూరం అయితే వద్దు, దగ్గరలో ఎక్కడైనా ఉంటే తీసుకొద్దాం కానీ అంత దూరం అయితే వద్దు అన్నాడు. నాకు అర్థం కాలేదు, అదేంటి కోర్టు నుంచి మీకు ఒక నోటీస్ వచ్చినప్పుడు వారెంట్, మీరు ఏదో ఒకటి చేయాలి కదా, తన్ని పిలిచి ఇలా నీ పైన ఉంది బెయిల్ తీసుకొని ఏదో ఒకటి చెప్పాలి కదా. వాడు ఎక్కడో ఉంటే మేము వెళ్ళామంటే మరి కోర్టు కంటే కోర్టుని పోలీసు వాళ్ళు పట్టించుకోరా, లేదంటే సివిల్ అంటే అసలు మనం ఆ జోలికి వెళ్ళకూడదని లీగల్ సిస్టమ్ డిసైడ్ అయిపోయిందా. తను ఇప్పుడు తర్వాత ఏమైందంటే కానిస్టేబుల్ బయటకు వచ్చాడు, నాతో కూర్చున్నాడు, మాట్లాడాడు, అమ్మాయి సివిల్ కేసు మేము డీల్ చేయము, కానీ నువ్వేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తానంటే మేము డీల్ చేస్తాం అన్నాడు. సార్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముంది సార్, నేను ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాను, అక్కడ నేను చాలానే ఖర్చు పెట్టాను, ఇంకా కూడా ఖర్చు పెడతాను. మీరు అదేదో మీరే ముందే చేసి ఉంటే నేను కోర్టుకి వెళ్ళేవాడిని కాదు, మీ దగ్గరికి వచ్చేవాడిని. సో ఈ రోజు నేను కోర్టుకి వెళ్ళి ఇంత తెచ్చాక మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తానంటే ఫస్టే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా అన్న. దానికి తను ఏమన్నాడంటే, సరే ఆగు ఫోన్ చేసి ట్రై చేద్దాం అని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తనతో చెప్పాడు, ఇట్లా నీ పైన కేసు ఉంది ఏంటి మరి అంటే, ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా దొంగలందరూ ఒక డ్రామాని తీసుకొస్తారని, ఆడు రివర్స్ లో నా పైన చెప్తున్నాడు ఏమని, సార్ నా బిజినెస్ పోయింది, ఆ పైన పేరు అంతా బ్యాడ్ చేస్తాడు అది ఇది అని చెప్తున్నాడు. కానిస్టేబుల్ ఏం చెప్పాడు, నువ్వు సెటిల్ చేసుకో నీకే బెటర్, దీనికోసం నువ్వు మళ్ళీ బెయిల్ తీసుకుని అన్ని నీ టైం వేస్ట్, సెటిల్ చేసేసుకో, చిన్న అమౌంటే కదా, ఇది ఏమైనా కోర్టుల్లో ఉందా, చేసుకుంటే అయిపోతుంది కదా అన్నాడు. అని చెప్పి మళ్ళీ కానిస్టేబుల్ ఇతనికి ఏం చెప్తున్నాడు తెలుసా, ఎవడైతే కల్ప్రిట్ ఉన్నాడో, ఇది సివిల్ కేసు, మేము ఇన్వాల్వ్ కాకూడదు, మాకు సంబంధం లేదు, ఇంకా మేము మాట్లాడేది కూడా కాదు, మీరు అర్థం చేసుకోండి అని ఇండైరెక్ట్ గా తనకే చెప్తున్నాడు. సార్ తప్పు చేసినోడు ఏమనుకుంటాడు, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ లో అలా మాట్లాడితే తప్పు చేసినోడు ఎలా ఫీల్ అవుతాడు, ఏముందిలే పోలీసోడే పట్టించుకోవట్లేదు నన్ను ఏమన్నాడు అంటాడు. సరే లాస్ట్ కి ఏమైందంటే, ఇస్తావా అంటే ఇస్తాను సార్ ఒకసారి మాట్లాడుతాను తనతో అన్నాడు. వెంటనే నాకు ఫోన్ చేశాడు, ఆడి ఫోన్ పెట్టేసి నాకు ఫోన్ చేశాడు. చేస్తే నేను అన్నాను, నాకు ఇస్తావా డబ్బులు ఏంటి అంటే, ఆల్మోస్ట్ నన్ను 1 month టైం అడిగాడు. ఈ 10th కి ఆ 1 month ఇంకా అవ్వలేదు, ఇంకో 10 రోజుల్లో అవుతుంది. వాడు 10 రోజుల తర్వాత కూడా నాకు ఇస్తాడని అయితే నమ్మకం అయితే లేదు. సో ఏంటంటే నేను ఇక్కడ ఏం పెద్ద సెలబ్రిటీని కాదు, అట్లనే తీసుకున్నవాడు కూడా ఏం సెలబ్రిటీ కాదు, ఆ తీసుకున్నాడు మరీ అడక్క తినేవాడు, వాడి దగ్గర తినడానికి కూడా డబ్బులు ఉండవు, అలాంటి క్యాండిడేట్. సో ఇక్కడ ఏంటంటే నేను ఇన్ఫ్లుయెన్స్ వాడలేదు, వాడు వాడలేదు, సో ఇద్దరం వాడలేదు, కానీ నేనేంటి డబ్బు ఖర్చు పెడుతున్నాను. సో ఇంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఒకడిని పోలీస్ స్టేషన్ కో కోర్టుకో తీసుకురాలేకపోతున్నాం. ఓకే, ఇక్కడ కొంతమంది ఉంటారు, అవతల పక్కోడు మేబీ పోలీసు వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, లేదంటే కోర్టుకు వచ్చి వాడు ఇంకా పెద్ద ఫైట్ ఇవ్వచ్చు. వీడు అవేమి చేయకుండా కూడా వీడిని ఏమీ చేయలేకపోతుంది, ఏది బెయిలబుల్ వారెంట్ మన దగ్గర పెట్టుకుని కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది, ఇష్యూ కనుక ఇలానే కంటిన్యూ అవుతుంది. కానీ దానికి మళ్ళీ నాకు ఒక 2-3 నెలలు టైం పడుతుంది, మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో మళ్ళీ ఏదో పిటిషన్ వేస్తారంట. సో ఈ ప్రాసెస్ అంతట్లో ఏంటంటే, ఒక సివిల్ కేసు వాడు కోర్టుకు వచ్చాడు అనుకోండి, అది ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది, అది వేరే విషయం. వాడు కోర్టుకు రాకుండానే ఒకడు బయట సరదాగా తిరగచ్చు. సో ఒక సివిల్ కేసు మీ దగ్గర ఇప్పుడు నేను 10 కోట్లు తీసుకుని వెళ్ళిపోయాను అనుకోండి, మీరు నన్ను ఏమీ చేయలేరు అనేది సొసైటీలో బిల్డ్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఫ్యామిలీ కేసులు కూడా, సరే ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి దానికి రావట్లేదు, ఫ్యామిలీ కేసులు కూడా మరీ దారుణంగా ఉన్నాయి. మొగుడు పిల్లల గొడవలు, లేదంటే అఫైర్లు, మీరు ఏదైనా వెళ్ళి కేసు పెట్టండి సార్, వాళ్ళు మినిమం మీ కేసు కూడా తీసుకోరు. సో సిస్టమ్ ఇలా వదిలేశారు కాబట్టి ఈ రోజు మంగ్లీ లాంటి వాళ్ళు ఏదైతే ఇంతమంది బాధితులు ఉన్నారో వీళ్ళందరూ మోసపోయారు. ఇప్పుడు కూడా ఏంటంటే నేను నా కేసు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాదేం పెద్ద హై ప్రొఫైల్ కేసు కాదు, అలా నేను డబ్బులు ఇచ్చినోడు నా దగ్గర తీసుకున్నోడు కూడా మరీ ఖర్చు పెట్టి ఏదో చేసే టైప్ కూడా కాదు. సో ఒకడు ఏమి చేయనోడిని కూడా మనం టచ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంది సొసైటీ ఈ రోజు. సో అలాంటిది మంగ్లీ విషయంలో నేను ఏమైనా చేస్తారో అని అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ గా సివిల్ కేసు. సివిల్ కేసులో అసలు ఎంత కామెడీ అంటే, పోలీసు వాళ్ళు ఆ రోజు నాతో కానిస్టేబుల్, అమ్మా ఇది సివిల్ కేసు అమ్మా, మేము డీల్ చేయమంటాడు. అంటే సివిల్ కేసే, నాకు తెలిసి సివిల్ కేసు అని, నేను కోర్టులోనే చూసుకున్నాను, నిన్ను ఎవరు డీల్ చేయమనలేదు, కాకపోతే నీకు వారెంట్ వచ్చింది కోర్టు నుంచి, నువ్వు అది చేస్తావో చేయవో నీ ఇష్టము, నువ్వు చేస్తే ఓకే నా లాయర్కి అదే చెప్తాను, నువ్వు చేసావు సెటిల్మెంట్ అయిందని, నువ్వు చేయలేదంటే అదే చెప్తా పోలీసు వాళ్ళు పని చేయలేదని.
సో అతను అనేది అసలు అలా ఎలా అంటాడు, నువ్వు సివిల్ కేసు పోలీస్ స్టేషన్ కి రాకూడదు, కోర్టులో చూసుకుంటాను, నేను కోర్టులోనే చూసుకుంటాను. ఆ క్యాండిడేట్ కోర్టుకి రావాలి కదా. సరే కోర్టుకి రానప్పుడు కోర్టు అయినా ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాలి కదా, ఎందుకని వదిలేశారు? సరే ఇప్పుడు అదే విషయానికి వస్తాను. సరే అంతా ఇలానే ఉంది సిస్టము, అంతా ఇలానే ఉంది, అందరి డబ్బులు కావు, అసలు డబ్బులు అనేది లెక్కలేదు అనుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ కేసు ఒకటి తీసుకుందాం. ఓకే, గవర్నమెంట్ కి ఒక కేసు వచ్చింది, చిన్నదే చెప్తాను. ఒకడు రోడ్డు పైన పోతూ జూబ్లీస్ లో వీకెండ్ లో డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికాడు. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే డ్రింక్ చేశాడు, ఎంత ఆల్కహాల్ వచ్చింది. అప్పుడు ప్రాసెస్ మీకు తెలుసో తెలీదో, చాలా మందికి తెలియకపోవచ్చు చూసాడు కూడా. సో ప్రాసెస్ ఏముంటుంది, వాడి దగ్గర ఫస్ట్ బండి తీసుకుంటారు, డ్రింక్ చేసిన తర్వాత ఆల్కహాల్ టెస్ట్ ఏదో చేస్తారు, నెంబర్ వస్తుంది ఎంతో లిమిట్. సో వాడి దగ్గర వెహికల్ అనేది తీసుకుంటారు, హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక చలానా రాసి పంపిస్తాడు. ఓకే, చలానా రాసి పంపించగానే ఏమవుతుంది, వాడు నెక్స్ట్ డేనే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అంటే ఆడు దొరికిపోయినా నెక్స్ట్ డే 10ంటికో 11ంటికో కౌన్సిలింగ్ పెడతారు. వెళ్తే అక్కడ ఏమవుతుంది, ఒక 2 గంటలు ఈ యాక్సిడెంట్లు డ్రింక్ అండ్ డ్రైవ్లు అలా చేయకూడదని ఒక మంచి సెషన్ ఇచ్చి పంపిస్తారు. ఓకే, బాగానే ఉంది, అది కూడా మంచి ఉద్దేశమే. దాని తర్వాత ఏమవుతుంది, సెషన్ అయిపోతుంది, మన వెహికల్ మనకి ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళ దగ్గరే ఉంటుంది. ముందు రోజు అంటే తాగున్నాం, ఇంటికి సేఫ్ గా వెళ్ళాం, ఇంకోటికి హాని ఉంటదని పెట్టుకున్నారు. ఓకే, అది అండర్స్టాండ్. నెక్స్ట్ డే ప్రాసెస్ మీకు చెప్తా వినండి. వాళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది, వాళ్ళు మనకి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? మనం కోర్టుకి వెళ్ళి చలాన్ కట్టాలి. ఓకే, డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికాం మేము, సో మేము కోర్టుకి వెళ్ళి చలాన్ కడితేనే, కట్టాక చలాన్ చూపిస్తే మీ వెహికల్ మీకు ఇస్తారు. ఆ చలాన్ ఎంత ఉంటుంది? 2-3 వేలు ఉంటుంది, అంతే. 2,000-3,000 ఉంటుంది. సో ఇక్కడ మన బండి ఎందుకు పెట్టుకున్నాడు వాడు? మన బండి ఎందుకు పెట్టుకున్నాడు అంటే, మనం కోర్టుకి వెళ్ళి ఆ 2,000-3,000 చలాన్ కట్టమేమో అని చెప్పి షూరిటీకి మన బండి కావాలి ఆ పోలీసు వాళ్ళు. ఓకే, అంటే 2-3 వేల రూపాయలకి, అది కూడా ఆ కోర్టు డేట్ కూడా మళ్ళీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు దొరికిన 1 వీక్ లోపే మీకు కోర్టులో డేట్ దొరికేస్తుంది. ఓకే, మీరు 1 వీక్ లోపే చలానా కట్టేస్తారు. అంటే ఒక క్రైమ్, ఒక చిన్న ఒఫెన్స్ చేస్తే అది గవర్నమెంట్ రిలేటెడ్ రెగ్యులేషన్స్ లో మీకు జడ్జ్మెంట్ అనేది వెంటనే ఉంటుంది. అర్థమవుతుందా? సో మీరు అక్కడ ఒఫెన్స్ చేశారు, ఒక గవర్నమెంట్ ఒఫెన్స్, సో దానికి తీర్పు అనేది మీకు 1 వీక్ లో అయిపోతుంది. ఓకే, తీర్పు ఏంటి? మీరు కోర్టు ముందుకు వెళ్ళాలి, జడ్జి నుంచి ఉంటాడు, మళ్ళీ చేయకండి అని చెప్తాడు. తప్పు చేసినందుకు 2-3 వేలు ఎంతో కడతాము, ఆ రోజు మీకు బండి తాళం ఇస్తాడు. ఓకే, అంటే 1 వీక్ లో మీకు జడ్జ్మెంట్ అయిపోతుంది, మీరు ఫీజు కట్టేస్తారు, వాళ్ళకి వెళ్ళాల్సిన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఆదాయం వస్తుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళ డబ్బేమో వాళ్ళకి ఇది, ప్రజల డబ్బేమో వాళ్ళకి లెక్కలేనితనం. సావు రోజు తిరుగు, ఆ 2-3 సంవత్సరాలు గవర్నమెంట్లు, కోర్టులు, పోలీసు వాళ్ళ చుట్టూరు తిరుగు, డబ్బు ఖర్చు పెట్టు. నీకు ఒకటేసారి మేము సెటిల్మెంట్ చేసేస్తే మాకు డబ్బులు ఎలా వస్తాయి? నీ కేసు ఎన్ని రోజులు నడుస్తే వీళ్ళకి అన్ని డబ్బులు వస్తా ఉంటాయి. మధ్యలో వాళ్ళందరూ వాడు డబ్బులు ఇస్తాడు, ఈడు డబ్బులు ఇస్తాడు. సో అలా ఇప్పుడు ఈ కేసులోనే ఇప్పుడు మంగ్లీ విషయంలో కూడా ఏంటంటే, ఇప్పుడు మంగ్లీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు, రోజు పనులు చేసుకుంటే గానీ నడవని స్థితిలో ఉన్న వాళ్ళు ఇచ్చారు. అలా అని వాళ్ళు ఏమి తక్కువ అమౌంట్లు ఇవ్వలేదు, వాళ్ళ స్థాయికి మించి ఇచ్చినారు. కొంతమంది అయితే కోట్లు ఇచ్చామంటే అసలు వాళ్ళ మొహం చూస్తే, మీరు ఎలా ఇచ్చారు కోటి రూపాయలు అంటే వీళ్ళకి ఏంటి లెక్కలేనితనమా? ₹1 డబ్బు చూడడానికి నాకు ఎన్నో రోజులు పడుతుంది. అసలు నా దగ్గర 100 కోట్లున్నా నేను ₹1 ఎవరికైనా, దేనికైనా, ఇంట్రెస్ట్ కైనా దేనికైనా ఇవ్వాలంటే నేను చాలా ఆలోచిస్తాను. అసలు ఎలా ఇచ్చారు వీళ్ళు అంటే, మెయిన్ ఆశ. వీళ్ళకి ఆశ, వడ్డీ ఆశ చూపించారు. అది 3%, 5% కూడా కాదు, 10%. సో మెయిన్ అక్కడ టెంప్టర్. సో అది కూడా స్టార్టింగ్ లో చాలా మంది నమ్మరు. ₹10 వడ్డీ ఇస్తున్నాడు అంటే ఎవడు నమ్మడు. ఆ నమ్మకం కుదరడానికి ఏం చేశారంటే, ఇనీషియల్ గా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసారు. సో ఈ వడ్డీ వ్యాపారం కూడా నేను చూస్తుంటాను. ఫస్ట్ కొంతమందికి ఎరేస్తారు, అక్కడ ఇంప్లిమెంటేషన్ బాగా చేస్తారు, అది అప్పుడు మోడల్ అవుతుంది. అక్కడ నుంచి అప్పుడు వాళ్ళు 10 మందిని తెస్తారు, వాళ్ళకి కూడా కొంతమందికి ఇస్తారు. మౌత్ పబ్లిసిటీ మీకు ఎప్పుడైతే పెరుగుతుందో, అరే ఒకటి డబ్బులు వచ్చేస్తున్నారో మనం కూడా పెట్టాలని వీళ్ళు వెళ్తారు. అలా మంగ్లీ స్కామ్ లో ఏమైందంటే, ఒక మాక్సిమం అమౌంట్ ఆఫ్ డబ్బులు వచ్చాక ఇంకా దీనిపైన మనకి ఎవడు డబ్బులు కట్టడు. సాచురేషన్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకా అసలు బండారం బయటపడింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ డబ్బులన్నీ ఎక్కడెక్కడో దాస్తారు. పాపం వీళ్ళు ఇప్పుడు కోట్ల కోసం, వీళ్ళ కోసం వీళ్ళు తిరగలేరు ఆ కోట్లంతా. ఎంతమంది ఉన్నా గానీ, గవర్నమెంట్ నా 6 లక్షలదే సంవత్సరంన్నర అవుతుంది, నాదే సెటిల్ చేయలేదు, ఇంక వీళ్ళది పెద్ద అమౌంట్.
సో వీళ్ళ విషయంలో అవతల పక్కోడు బాగానే ఖర్చు పెడతాడు ఆ మంగ్లీ అండ్ బ్యాచ్. వీళ్ళు మరి ఎంతవరకు ఖర్చు పెడతారో మనకు తెలియదు, కానీ వీళ్ళకి దొరికిన అడ్వకేట్ ఎవరైతే సుబ్బారావు అని ఆయన ఉన్నారో ఆయన మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా నచ్చాడు. అంటే మంచి పవర్ ఉంది ఆ క్యాండిడేట్ లో. సో మంచి లాయర్ని అయితే పెట్టుకున్నారు. మంచి లాయర్ని పెట్టుకున్నా సరిపోదు, ఇంకా కూడా బాగా వాదించాలి, కొంచెం తొందరగా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బులు వీళ్ళు ఈఎంఐలు కట్టలేరు. వీళ్ళకి 2-3 ఏళ్ళు పట్టిందంటే ఓకే, ఇప్పుడు నాలాంటోడికి 5-6 లక్షలకి నేను ఈఎంఐ పెట్టి ఇచ్చినా సరే ఏదో కింద మీద పడి కడతాను 10,000 20,000 సంవత్సరానికి, నెలకి. అదే కానీ వీళ్ళు పాపం కోట్లలో ఇచ్చారు. కోట్లలో మీరు అప్పులు తెస్తే మీ ఈఎంఐలు ఎంత అవుతాయి? పోనీ వీళ్ళు ఏం పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారంటే కాదు, మామూలు ఆటోలు నడుపుకునే వాళ్ళు, రైతులు, ఆ ఊర్లో కష్టపడి సంపాదించే వాళ్ళే ఇచ్చారు వీళ్ళకి. మొత్తము శ్రమజీవులు, రెక్కాడితే కానీ డొక్కాడు అనేవాళ్ళు. సో ఏంటంటే ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే లీగల్ సిస్టమ్ అనేది ఈ సివిల్ మ్యాటర్స్ లో చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాది చూసినప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అరే డబ్బులు ఇస్తే వాడి దగ్గర నేను తీసుకోవడానికి నాకు ఇంత తలనొప్పి అవుతుంది, రేపు పొద్దున్న నాకు కూడా ఎవడైనా ఇలా డబ్బులు ఇస్తే బాగుండు, నేను కూడా ఎటైనా పారిపోవచ్చు అనే మైండ్ సెట్ నాకు క్రియేట్ అవుతుంది, బిల్డప్ అవుతుంది. ఎందుకు నాకు ఒకటి ఇలా చేశాడు, సో నన్ను మోసం చేశాడు, నేను ఇంకోటి మోసం చేయొచ్చు. లీగల్ సిస్టమ్ ఎలాగా పనిచేయదు, అదే నా ఫీలింగ్ వస్తుంది. అదే లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే భయపడతారు ఇలాంటి ఫ్రాడ్ చేయడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఇది కూడా మెయిన్ టాపిక్, ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో, ఎస్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి నేను చెప్తాను. ఇది పెద్ద మాఫియా, ఇది చాలా పెద్ద మాఫియా. నేను ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరికి కూడా ఒకటే చెప్తాను, రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడితే మాత్రం మీరు 1కి 1,00,000 సార్లు ఆలోచించండి. ఎందుకంటే రామ్ సంజయ్ గారు, రియల్ ఎస్టేట్ లో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో చాలా ల్యాండ్స్ నిజామ్స్ పరిపాలించిన ల్యాండ్స్. ఆంధ్రాది వేరే స్టోరీ. ఆంధ్రాలో ఎంతో కొంత క్లియర్ టైటిల్ ఉంటుంది, అది బ్రిటిష్ గవర్నమెంట్ లో రీసర్వే జరిగింది. ఇది రీసర్వే జరగడం పెద్ద పెద్ద సర్వే నెంబర్లు, కమతాలు, ఇట్లా పెద్ద పెద్ద ఎక్స్టెంట్ ఉంటుంది. అవును, ఒక ప్రాపర్ క్రెడిబిలిటీ లేదు, ఏ ల్యాండ్ కి కూడా క్రెడిబిలిటీ అనేది లేదు. అంటే మీరు ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నా సరే, 20 ఏళ్ళు ఉన్నా, మీరు ఇల్లు కట్టించుకున్నా సరే అది మీదో కాదో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఏం చెప్తారు, దూరం వెళ్ళిపోండి, 30 కిలోమీటర్లు వెళ్ళిపోండి, RRR దగ్గర కొనుక్కోండి అని చెప్తారు. కొనుక్కుంటాం, అంతా బానే ఉంటుంది, ఆ రోజు ఏం అవ్వదు. రేపు పొద్దున్న అది డెవలప్మెంట్ అయింది అనుకోండి, 10,000 కొన్నది 1,00,000 అయింది అనుకోండి, అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అవును, అప్పుడు ఏంటంటే ఎవడెవడో వస్తుంటాడు, నాదంటాడు, ఇప్పుడు 30 ఏళ్ళ డాక్యుమెంట్ తీసుకొస్తాడు. పోనీ వీళ్ళని వదిలేస్తే గవర్నమెంట్ వాళ్ళు వస్తాడు, ఒకటేమో ఎండోమెంట్ అంటాడు, ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ కేసు అంటాడు. అంతెందుకు సార్, ఇప్పుడు నేను చెప్పేది కామెడీగా అనిపించదు చాలా మందికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన సుచిత్ర సర్కిల్ దగ్గర మన ల్యాండ్ ఉంది కదా, సుచిత్ర సర్కిల్ ఉందా, కొంపలు మెయిన్ జంక్షన్ అది. ఈ రోజు సిటీ మొత్తం అక్కడ బిల్డ్ అయిపోయింది. ఓకే, అక్కడ ఒక వెంచర్ ఉంటుంది. ఎప్పుడు 2000 అంటే 25 ఏళ్ల క్రితం మీనాక్షి. ఇప్పుడు మీనాక్షి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ మన అందరికీ తెలుసు. మీనాక్షి వాడు లేఅవుట్ చేసి అమ్మిన ఫ్లాట్లు అవి, ఏది 25 ఏళ్ల క్రితం. ఓకే, అందరూ కొనుక్కున్నారు, ఇల్లులు కట్టుకున్నారు, కాలనీ అయిపోయింది, అంతా బానే ఉంది. కరెక్ట్ గా నాకు తెలిసి ఒక 6 నెలల క్రితం రిజిస్ట్రేషన్ ఆపేశారు. అదేంటి రిజిస్ట్రేషన్ ఆగిపోవడం ఏంటి అంటే, ఎండోమెంట్ ల్యాండ్. ఎండోమెంట్ ల్యాండ్ ఎట్లా అవుతుంది అది? ఎండోమెంట్ ల్యాండ్ అంటే గుడికి అక్కడ కేటాయించిన స్థలం అంట. సరే, ఎండోమెంట్ ల్యాండ్ అనుకుందాం. ఆ ఎండోమెంట్ వాడు 25 ఏళ్ళ నుంచి లేనోడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు? మరి అప్పుడే రావాలి కదా. ఎండోమెంట్ వాడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో వాళ్ళ ల్యాండ్ అన్నప్పుడు వాళ్ళు అదే అప్పుడు కట్టినప్పుడే వచ్చి లేదు మాది అని చెప్తే ఓకే, అప్పుడు ఏదైనా ఆపేవారు. ఇప్పుడు మొత్తం అంతా కట్టేసుకుని, మొత్తం కాలనీ వచ్చేసి, మొత్తం పార్కులు వచ్చేసి, మొత్తం ఫ్యామిలీస్ ఉంటుండే, ఇప్పుడు సడన్ గా వచ్చి మాదంటే సరే, మాది అనడం కూడా ఓకే, అది పక్కన పెట్టండి. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేసింది. అసలు రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేస్తే ఈ రోజు ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత అన్నట్టు? మీకు ఇప్పుడు ఒక సైట్ ఉందండి, ఓకే, ప్రైమ్ ఏరియాలో ఉంది, ఓకే, గజం 1,00,000 రూపాయలు అనుకోండి, ఓకే, కానీ మీరు ఆ సైట్ ని రిజిస్ట్రేషన్ చేయలేరు, అంటే మీరు ఆ సైట్ ని అమ్మలేరు. సో అలాంటి సైట్ వాల్యూ ఏముంటది చెప్పండి, సున్నానే కదా. అంతే కదా. అంటే ఇప్పుడు ఏంటన్నట్టు, మేము అప్పట్లో కొనుక్కున్న వాళ్ళు ఏ 10,000కో 1,00,000 రూపాయలకో ఎంతకో కొనుక్కుని ఉంటారు అప్పట్లో 25 ఏళ్ల క్రితం అంటే. సో అది కాస్త 1,00,000 ఉంది, ఆ చుట్టుపక్కల అన్ని ఏదైతే లిటిగేషన్ లేదో 1,00,000 దాకా ఉంది, అంటే 2.5 కోట్ల ప్రాపర్టీ. అది సడన్ గా వచ్చేసి ఆ జీరో అంటే అసలు ఏమైపోతాడు? ఒక జీవితాంతం కష్టపడినా రాదు. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో సంపాదించే వాళ్ళు డబ్బులు రియల్ ఎస్టేట్ లో పెడదాం అంటే ఇలా ఉన్నాయి.
లేదంటే బ్రోకర్ గారు మధ్యలో వీళ్ళు సగం మోసగాలు. ఓకే, వీళ్ళు సగం ఏమో ముచ్చట్లు చెప్తారు అన్ని. ఇప్పుడు మన ఈడు చెప్పినట్టు, ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు చెప్పినట్టు ఏవో చెప్తారు, మాది ఇంత పెరిగింది అంత పెరిగింది అక్కడ అంత పెరిగిపోతుంది. అవన్నీ వాళ్ళ ల్యాండ్లు అమ్మేసుకుని పైసలు చేసుకోవడం కోసమే. ఈ రోజు ల్యాండ్లు ఒక పీక్ ని టచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 10-20% పెరగచ్చు, కానీ మరీ ఒకప్పుడు పెరిగినట్టు 100 times 200 times అయితే ఇంకా ల్యాండ్స్ పెరగవు. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు లేవు, రొటేషన్ ఆగిపోయింది, ఐటీ బాగాలేదు. సో ఇంకా తగ్గితే తగ్గచ్చు, లేదంటే ఒక 10-20% పెరగచ్చు, కానీ అంతకంటే అయితే రియల్ ఎస్టేట్ కి స్కోప్ లేదు. అది పక్కన పెడితే ఫ్రాడ్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. చాలా, అది మెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో 1-2 లక్షలకి ఎవడైనా ఫ్రాడ్ చేశాడు అనుకోండి, పర్లేదు తట్టుకోగలుగుతాం. ఇప్పుడు ఫ్రాడ్ చేశాడు అనుకోండి, డైరెక్ట్ కోట్లలో చేస్తారు. మీకు ఇందాక చెప్పాను కదా, కోట్లలో ఫ్రాడ్ అయింది. ఇప్పుడు మీరు ఒక సైట్ కొనుక్కుంటున్నారు, ఈ పక్కన ఎక్కడ అమ్ముతారు, 3 కోట్లు అనుకోండి పక్కన సైట్. మొత్తం కష్టపడి మీరు చెమట వచ్చి మీ జీవితాంతం కష్టపడి డబ్బు ఆడు సింపుల్ గా సగం తీసుకుని రిజిస్ట్రేషన్ రోజు ఇంకో సగం అని చెప్పి రిజిస్ట్రేషన్ ఎగ్గొట్టాడు అనుకోండి, ఆ సగం కూడా మీకు ఆడివ్వడు. మీరు ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, సార్ నాకు ఇట్లా అయింది సార్, ఆడేమంటాడు సివిల్ కేసు అంటాడు సింపుల్. ఇప్పుడు అలానే త్రిపుర కన్స్ట్రక్షన్స్ అని ఉంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆ తెల్లాపూర్ లో అక్కడ ఎక్కడ కట్టారు ప్రీ లాంచ్ లో. ఆడు ఇప్పుడు కట్టలేని పరిస్థితిలోకి వచ్చేసాడు సుధాకర్ అని. ఏమైంది మరి, ఎంతో 100 మంది ఉన్నారు ప్రీ లాంచ్ లో, కోట్లు ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు సివిల్ కేసు అది. ఓకే, సివిల్ కేసు అంటే పోలీసు వాళ్ళు రారు, సిసిఎస్ కి వెళ్ళినట్టుంది కేసు, అండ్ జైల్లో కూర్చోబెట్టారు, అన్ని చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే డబ్బు అయితే ఆ జోబులో నుంచే తీయాలి కదా. అంత ఆవిరైపోయింటది, రకరకాల బినామీగా మారింటది. ఇప్పుడు సర్లే, ఆ స్వరూపం మనం ఇచ్చినప్పుడు ఉన్న స్వరూపం ఉండదు కదా, డబ్బు అది ట్రాన్స్ఫర్మేషన్ అయిపోద్ది. వాడు ఇంకెవరి పేరు మీద పెడతాడు, వాడు ఫోన్లే పోతే పోయిందని జైల్లో కూర్చున్నాడు. ఏమవుతుంది, ఒక 100,000 మంది జీవితాంతం కష్టపడే డబ్బంతా వృధా అయినట్టు ఒకటి వల్ల. అదే ఒక్కరికిద్దరికి ఇలా చేసే వాళ్ళకి గట్టిగా శిక్షలు వేస్తే, కొంచెం స్ట్రిక్ట్ చేస్తే లాని సివిల్ మ్యాటర్స్ లో, ఎస్పెషల్లీ సివిల్ మ్యాటర్స్ లో, అప్పుడు కొంచెం సిస్టమ్ ఏమైనా బెటర్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఈ మంగ్లీ ఆర్థిక వివాదం కూడా ఒక రోజులో జరిగింది కాదు, చాలా రోజుల నుంచి జరిగింటది. దీంట్లో పోలీసులు కూడా ఉన్నారు, ఇక్కడ విజిలెన్స్ ఇవన్నీ ఉంటాయి. పోలీసులు ముందుగానే గమనించి ఏదో రకంగా దాన్ని కట్టడి చేస్తే ఒక రకంగా ఉంటుంది. పోలీసులే బుట్టలో పడ్డారు, ఎస్ఐలు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి మనకు పోలీస్ వ్యవస్థ ముందుగానే ఇంటెలిజెంట్ కదండి, ముందుగానే గుర్తించి చేస్తే బాగుంటది. వీళ్ళు అప్పుడు నిద్రపోతా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సమస్య ఒకటి పూర్తిగా బయటకు వచ్చి మనం రోడ్డున వచ్చి మాట్లాడితే తప్పక వాళ్ళకు రెస్పాన్స్ రాదు. తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ డ్యూటీస్ ఏమో మనకు తెలియదు. వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే ఉన్నాయి, వాళ్ళు ఏమేం చేస్తున్నారో కూడా తెలియదు. ఆ తర్వాత మాఫియాలు చాలా ఉంటాయి, రకరకాల మాఫియాలు ఉంటాయి. అతి పెద్ద మాఫియా ఏంటంటే గవర్నమెంట్ అంటేనే ఒక పెద్ద మాఫియా. ఇప్పుడు మన దగ్గర రావాల్సి ఉంటే మన దగ్గరకు వచ్చేస్తారు, ఏది ఇంటి పన్ను కానీ, వాటర్ బిల్ కానీ, కరెంటు బిల్ కానీ, పవర్ కట్ చేయడం, ఇట్లా రకరకాలుగా ఉంటారు. ప్రాపర్టీ ట్యాక్స్. అదే మనం కాంట్రాక్ట్ వర్కులు చేస్తాం, మనకు ఇవ్వాలంటే ఇవ్వరు, టైం డిలే చేస్తారు. ఆల్రెడీ ఒక 10% వీళ్ళకి ఇంజనీర్లకు ఇస్తారు. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో వచ్చినాడు, అప్పుడు నీరు చెట్టు కాంట్రాక్ట్లు ఇప్పుడు కూడా డబ్బులే, ఒకరి మీద ఒకరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని మళ్ళా తనిఖీ పెట్టాడు, క్వాలిటీ కంట్రోల్ మళ్ళా పెట్టి. అట్లా అతను ఒక రకంగా చూపిస్తే, చుక్కలు చూపిస్తే ఇతను ఒక రకంగా అట్లా చేస్తారు. ఆ తర్వాత ఈ మంగ్లీ గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మొన్న కేసీఆర్ కానీ, వీళ్ళ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడే తీసుకున్నాం ముఖ్యమంత్రిగా, ఆయన మీద ఎన్నో కేసుల్లో స్టే ఉంది. ఎందుకు, ఆయన ప్రజాసేవలో నేను ప్యూరిటీ నిరూపించుకోవాలంటే ఏ విచారణకు ఆయన హాజరు కావాలా, లాయర్ను పెట్టుకోకుండా హాజరు కావాలి. ఏమవుతుంది, తప్పు చేయనోడుకు పర్ఫెక్షన్ వానికి ఏం ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసు, సిబిఐ ఈడీలు. ఆ తర్వాత దాంట్లో హైకోర్టులో వాళ్ళ నాన్నను చేరుస్తారు, హైకోర్టు సుప్రీంకోర్టులో వాళ్ళ నాయనను చేర్చి వచ్చినారు. ఇప్పుడు నీ దగ్గర ప్యూరిటీ ఉంటే ఏం చేసుకుంటే ఏముంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉండే కేసులని స్టేలు ఉన్నాయి. ఎందుకు, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, కాళేశ్వరం విషయంలో పిసి బోస్ కమిషన్ ఏర్పడింది, అప్పుడు కోర్టుకు వెళ్తారు ఆ కమిషన్ మీద. మీరు తప్పు చేయనప్పుడు ఏముంది, మీరు ఓపెన్ గా అటెండ్ కాండి,
కవిత లిక్కర్ కేసు కూడా అంతే. ఏముంది ఓపెన్ గా మీకు లాయర్లుగా మీరు ప్రజాసేవలో ఉండి ప్రజల కోసమే మేము నిరంతరము అన్న వాళ్ళు ఓపెన్ గా వితౌట్ లాయర్ అటెండ్ కావాలా? అక్కడ లాయర్లు కూడా ఏంటంటే వాళ్ళు గంటకి వాళ్ళ ఫీజే కోట్లలో ఉంటుంది. అది చాలా హై కదా, కోట్లలో ఉంటుంది. ప్లస్ అక్కడ అంతా కూడా మీరు ఒక్కసారి ఒక పొలిటీషియన్ పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు కేసులు వెళ్తే మాత్రం వాళ్ళు ఇంకా దాని నుంచి బయటపడాలంటే కొన్ని కోట్లే ఖర్చు పెట్టాలి. అది ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు తప్పు చేయలేరు కదా, మీరు పర్ఫెక్ట్ కదా, మీరు అలాంటప్పుడు మీ ఏ విచారణ మీరు స్టేల్ ఎందుకు తీసుకోవాలా? విచారణ మీకు బుద్ధి పుట్టినట్టు విచారణ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు కదా వీళ్ళు. ఇట్లని మనకు హితబోధ చేస్తా అంటారు. ఇప్పుడు మంగ్లీ గారు ఉన్నారు, ఆమె ముందుకు వచ్చి నా మీద విచారణ చేయండి, మీరు మీకు ఎట్లా కావాలంటే అట్లా సహకరిస్తానని చెప్పాలి. పారిపోయింది సార్, ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? అది చేయని వస్తాడు మీడియా ముందుకి. ఆ తర్వాత పర్ఫెక్షన్ అనుకుందాంలే, ఇన్ని రోజులుగా మధ్యలో వాళ్ళ తమ్ముళ్ళకి కానీ వాళ్ళకి కానీ వాళ్ళు జరిగే యాక్టివిటీస్ కానీ ఏ మాత్రం కొంచెం తెలియకుండా ఉంటుందా? తెలిసినప్పుడు సమాజంలో ఏం కూడా అన్ని చూస్తుంది కదా. తెలియడానికి ఒక సింపుల్ ఏంటంటే ఇది కామన్ సెన్స్ సార్. వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఏదో మీరు ఆ వీడియో చూసే ఉంటారు, వాళ్ళ ఇంట్లోకి కొంతమంది ఎవరైతే డబ్బులు ఇచ్చారో మంగ్లీ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు అక్కడే ఒక 2 days స్టే చేస్తారంట. అది తనిల్లే, అది తను కూడా ఒప్పుకుంటుంది. సో ఒకళ్ళు మీ ఇంట్లోకి ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు మీకు తెలియకుండా మీ ఇంట్లోకి ఎవరైనా వస్తారు? సింపుల్ లాజిక్ అక్కడే తెలిసిపోతుంది, ఏదో ట్రాన్సాక్షన్ ఉంటే. సో వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, సో ఇప్పుడు ఎవరైనా సరే ఒకళ్ళ ఇంటికి ఎలా వెళ్తారు సార్? అది తనిల్లని తనకి తెలుసు, బయట కూడా చెప్పింది. సో ఇప్పుడు అదే విషయం తనని అడిగితే, నా ఇల్లు ఒకళ్ళకి అమ్ముదాం అనుకున్నాను, అడ్వాన్స్ కూడా ఇచ్చారు 25 లక్షలు, ఒక 4 రోజులకి ఇచ్చాను ఇల్లు అంటే, సరే ఇల్లు ఇవ్వడం కూడా ఓకే, సామాన్లు కూడా వదిలేసి వెళ్తారు. ఇప్పుడు మీ ఇల్లు ఉంది సార్, నాకు ఇవ్వండి సార్ అంటే మీరు ఖాళీ చేసి ఇస్తారు. ఓకే, అడ్వాన్స్ ఇస్తే అసలు ఎవడు ఇవ్వడు. ఫస్ట్ థింగ్, ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అలా కప్ప చెప్తారు, కానీ 25 లక్షలు ఎంత అడ్వాన్స్ ఇస్తే ఇల్లు ఎవడు ఇచ్చాడు మీకు? ఎవడిస్తాడు? సరే ఇచ్చిందని అనుకుందాం, అయినా సరే చూసుకుంటారు, ఉండి ఫీల్ ఎలా ఉందో కూడా చూసుకుందాం అనుకుని ఇచ్చారు అనుకుందాం. తన సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి కదా, తన సోఫా గానీ, తను సెటప్ ఏదైతే పాడ్కాస్ట్ సెటప్ ఉంటుందో పాటలు పాడడానికి, అది కూడా యాజ్ ఇట్ ఈస్ గా అక్కడే ఉంది. సో తనకు తెలియకుండా తన ఇంట్లోకి వచ్చి ఇంత జరుగుతున్నప్పుడు తనకు తెలియకుండా ఉంటుంది. మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది, బయట అంటే తన పేరు యూజ్ చేస్తున్నారు అంటారు, అది ఓకే. కానీ ఇంటికి ఎట్లా వచ్చారు వీళ్ళందరూ? క్లియర్ గా వీడియోలో మంగ్లీ ఇల్లు కనపడుతుంది కదా మనకి, అదే మెయిన్. ఇంకోటి ఏంటంటే నార్సింగ్ EPS లో ఆ మధు అనేవాడి మీద కంప్లైంట్ ఇచ్చానని చెప్పింది. అక్కడ ఏ కేసు రిజిస్టర్ అవ్వలేదని చెప్పి మీకు చెప్పారు వీడియోలు కూడా. వాడిపోయిన ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా సుబ్బారావు ఏం చేశాడు? సుబ్బారావు నీ అపోనెంట్ అడ్వకేట్, వాడు నీ మీద కొట్లాడతాడు. నువ్వు వెళ్ళి నీ పైన కొట్లాడే వాళ్ళందరి మీద నువ్వు కేసులు వేస్తా కూర్చుంటావా? నువ్వు కొట్లాడాలి, లేదంటే ఆడితో నువ్వు కూర్చున్నప్పుడు సెటిల్మెంట్ కి మీరు సెటిల్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. మా అతనికి ఎవడో శ్రీముఖి అనసూయనో క్రష్ ఉందని అవన్నీ అక్కర్లేదు కదా, మీరు దాన్ని కావాలంటే సపరేట్ గా ఛాలెంజ్ చేసుకోవాలి. అదే కదా, అప్పుడు కేసు జరిగేది ఏంటి? ఆడికి బిగ్ బాస్ ఫేమ్ కి వెళ్ళాలి, అవన్నీ మ్యాటర్ ని పక్కదో డైవర్ట్ చేయడానికే. ఎప్పుడైతే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు నా వరకు. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు, మిస్టేక్ జరిగినప్పుడు అవతల సైడ్ మనం ఒక పాయింట్ మీద స్టిక్ అయి ఉండాలి. వాళ్ళు రకరకాలు అన్ని తీసుకొస్తారు, నువ్వు అది చేసావు. ఫ్యామిలీ మ్యాటర్ అయినా అంతే సార్, ఫ్యామిలీ గొడవలు కూడా ఇలానే ఉంటాయి. ఒక దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు దాని గురించే మాట్లాడాలి ఇద్దరు కూడా, 2 సైడ్ల వాళ్ళు కూడా. అది కాకుండా నువ్వు అది చేసావు, ఇది చేసావు, అప్పుడు అలా అన్నావు, నీకు ఆ క్రష్ ఉందా, అన్ని చేసేవాళ్ళే దొంగలు ఇక్కడ. సో అవన్నీ ఎవరు చేస్తున్నారు? వీళ్ళే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, అంతమంది బాధితులు ఎవరెవరైతే, నేను దగ్గర ఒక 50 మంది మాట్లాడడం చూసాను. 50 మంది ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు? వాళ్ళు ఏదో చిన్నోళ్ళు, వాళ్ళు ఏమి ఫ్రాడ్ చేసి మంగ్లీ దగ్గర డబ్బులు కొట్టేద్దాం అనే మైండ్ సెట్. వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నేను పోలేదు కదా, అదే కదా, మనం ఎందుకు వెళ్తాం? మనకు సంబంధం లేదు కదా. వాళ్ళు పాపం చాలా మంది చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారంట అక్కడ. పాపం వెళ్ళడానికి ఛార్జీలు కూడా లేకపోతే ఎవరో టీవీ యాంకర్ ఇచ్చానని కూడా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో ఈ కేసు అనేది ఉంది. అదే ఇది సివిల్ మ్యాటర్స్ లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా మందికి తెలీదు. నేను డీల్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. తర్వాత చెప్పండి. సో ఈ చెక్ కూడా ఉంది కదా, సుమన్ టీవీలో రోషన్ తను యాంకర్ అనడం చూశాను. మీరు ఒక ప్రామిసరీ నోట్ ఉంటే సరిపోతుందా? చెక్ తీసుకోవాల్సింది కదా. నేను చెక్ కూడా తీసుకున్నాను సార్, నేను చెక్ బౌన్స్ కూడా వేసాను. దాంది సేమ్. ఈ రోజు రేపు ఎవరిదైనా ప్రాపర్టీ మన దగ్గర పెట్టుకోవడమో మార్టగేజ్ చేసుకోవడమో చేసుకుంటే సేఫ్. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే, అది ఇంట్రెస్ట్ కైనా ఇంకేదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ కైనా, మీరు సెక్యూర్డ్ గా వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది మార్టగేజ్ చేసుకోండి. లేదంటే ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకుని స్టాంప్ పేపర్ పైన ఏదో ఒకటి ప్రాపర్ లీగల్ సిస్టమ్ చేసుకోవాలి.
ఈ ప్రామిసరీ నోట్లు, ఈ చెక్కులు, వీటి వల్ల దేనికి పనికిరావు, చేతులు దుడుచుకోవడానికి తప్ప. అది అంటే కోర్టులో కొంతవరకు అవి ఎవిడెన్స్ కింద యూజ్ అవుతాయి, కానీ దాని వల్ల ఫర్దర్ గా అయితే కేసుని అంత స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళదు. కొంత విధంగా యూజ్ అవుతుంది అంతే. తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయాలని దానికి ఒక తగిన బేసిక్ ఒక ఆధారం. పోలీసు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ మీకు ఎలా చేస్తారు? ఒక సివిల్ కేసు ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు సార్, నేను ప్రామిసరీ నోట్ చూపిస్తే వాడు ఎఫ్ఐఆర్ చేయడు, కోర్టు అంటాడు. వాడికి మీరు చెక్ చూపిస్తే తను చేయడు, కోర్టు అంటాడు. ఓకే, అలానే మీరు ఇంకోటి ఏంటి, ప్రామిసరీ నోట్ క్యాష్ రిసిప్ట్ గానీ ఏమైనా చూపిస్తే కోర్టు. సో పోలీసు వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేయించుకుని అది కూడా ప్రాపర్ గా ఉంటే రిజిస్టర్ చేయొచ్చు. అది కూడా వాళ్ళ మూడు బాగుండి మీరు ఇంకా తెలుసు అనుకుంటే. లేదంటే ఎలాంటి సివిల్ కేసు పోలీస్ స్టేషన్ లో అసలు వాళ్ళు తీసుకోరు. సో తీసుకున్నప్పుడు అందరూ ఫ్రాడ్ చేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళందరికీ తెలుసు సివిల్ కేసు ఇండియాలో ఎవడు పట్టించుకోరు. సో పట్టించుకున్నప్పుడు అందరూ అదే చేయడానికి ఇష్టపడతారు. అది ఈ మధ్యన బాగా పెరిగిపోయింది హైదరాబాద్ లో, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్. ఈ ఫ్రాడ్ జరిగేదంతా కూడా మాక్సిమం రియల్ ఎస్టేట్ లో, సగం లిటిగేషన్ ల్యాండ్, సగం గవర్నమెంట్ ల్యాండ్, సగం వెంచర్ లో ఫ్రాడ్, సగం ఏజెంట్ ఫ్రాడ్, సగం అడ్వాన్సులు తీసుకుని వెళ్ళిపోతారు, సగం మనం డబ్బులు కట్టాక డెవలప్ చేయరు, తర్వాత ఎండోమెంట్ కేసులు. సో ల్యాండ్ కొనాలి అంటే ఈ రోజు ల్యాండ్ కొనడం అంత రిస్క్ పని ఇంకొకటి లేదు. సో ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కష్టపడి ఒక 50 లక్షలు, ₹1,00,00,000 సంపాదిస్తే ఇంట్రెస్ట్ కి ఇస్తే వీళ్ళు దొబ్బేస్తారు ఇలాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. ఓకే సరే ల్యాండ్ కొనుక్కుందాం, భూమి సేఫ్, భూమి పెరుగుతుంది అంటారని భూమి మీద పెడితే ఈ ఎవడొస్తాడో తెలియదు, గవర్నమెంట్ లేకపోతే ఆక్రమిస్తాడు, మళ్ళీ పక్కనోడు వస్తాడు నాదని, అటుపక్కడు వస్తాడు నాదని. ఏది వెంచర్ లోనే ఇలా ఉన్నాయి. మీరు ఖాళీ భూమి ఎకరాలు కొంటే ఇంకా అది ఎంత రిస్క్ ఆలోచించండి. ఈ రోజు ఆ పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అన్ని కట్టిస్తున్నారు, ఇప్పుడు బానే ఉంటుంది. రేపు పొద్దున్న డెవలప్ అయినప్పుడు డైరెక్ట్ ఫామ్ హౌస్ నాదని గవర్నమెంటే వస్తుంది డైరెక్ట్. ఆ రోజు ఇలా అర్థం అవుతుంది, ఓహో ఏంటి మేము 20 ఏళ్ళు ఉన్నా ఈ ల్యాండ్ మాది కాదా. అప్పుడు ఇంకా వాడికి గాల్లో చూసి దండం పెట్టుకోవడం. ఇప్పుడు ఈ మంగ్లీ కేసులో కూడా ఇప్పుడు పోలీసులు ఏదైనా చేయాలన్నా వాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఆ తర్వాత కోర్టు ఏం చేయాలన్నా కూడా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. వెంటనే ఒక్క రోజు 2 రోజులు సెటిల్ అయ్యేది కాదు. కానీ ఈ మధ్యన పుణ్యకాలం గడిచిపోతుంది. వీళ్ళు ఎంతో మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, సూసైడ్ చేసుకుంటారు, లేదా గుండెపోటు, ఆ పోటు, ఈ పోటు వస్తుంది. ఇది లాస్ట్ గా ఏంటంటే ఒక ఘోరకలిగా మారిపోతారు. అదే జరుగుతుంది. వీళ్ళ దగ్గర కూడా డబ్బులు ఏమి ఆ రోజు తీసుకున్న అదే రూపంలో ఉండదు. వీళ్ళు రకరకాల ఎంజాయ్మెంట్ చేస్తారు, లగ్జరీకి అలవాటు పడతారు. వాళ్ళకి ఒకటి చెప్పనా, వాళ్ళకి పెట్టిన దాంట్లో సగం వస్తే గొప్ప. ఎందుకంటే ఇంకొక సగం వీళ్ళకి ఖర్చులే అయిపోతాయి. అది ఎంత పెద్ద అమౌంట్ అయితే అంత ఖర్చు పెరుగుతుంది. ఇప్పుడు చిన్న కేసు అనుకోండి సార్, జూనియర్ లాయర్ వెళ్తే 2,000 తీసుకుంటాడు, ఇది 5-6 లక్షల కేసు. అదే 100 కోట్లు అనుకోండి, మేము జూనియర్ లాయర్కి 2,000 ఇస్తా అంటే ఆడు కేసు చూసి చొప్పు తీసుకుని కొడతాం. ఏంటరా ఇది ఇంత పెద్ద కేసుకి మీకు అలానే అమౌంట్ పెరిగే కొద్దీ అన్ని కూడా పెరిగిపోతా ఉంటాయి. అది మోసపోయాడు లోకువా, అంతే మరి, అంతే కదా. ఒకటి అదొకటి. తర్వాత వచ్చేసి యాడికి పోయినా లంచాలే, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా లంచాలే. మనం న్యాయం కోసం కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా మళ్ళీ డబ్బులు కట్టాలి. అంతా సరే, అన్ని లంచాలే. మనం డేట్ ని కొంచెం ఎక్స్ట్రా ముందుకు తెచ్చుకోవాలన్నా సరే డబ్బులు ఇవ్వాలి. ఎందుకు లేదంటే 2 నెలలు పడుతుంది సార్. అర్థమైందా? ఒక కేసులో డబ్బు తీసుకున్నాడు బానే ఉంటాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బు తీసుకున్నాడు ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం నుంచి రిలాక్స్ అవుతున్నాడు, వాడిని ఎవరు టచ్ కూడా చేయలేదు. అర్థమైందా? నేను పిచ్చోడ్లాగా ఇక్కడ 50,000, 60,000, 70,000, లక్ష దగ్గర ఖర్చు అయిపోతుంది నాకు. ఆ ఫీజు అంటాడు, ఈ ఫీజు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. మనం ఏం అనలేం కదా. ఒకసారి మనం దిగాక మన లాయర్ ఎంత చెప్తాడో మనం అంత ఖర్చు పెట్టాలి. దిగాక మళ్ళీ వెనక్కి రాలేం కదా. దిగడం వరకే మన చేతిలో ఉంది సార్. రేపు పొద్దున్న 30,000 అంటాడు, తప్పదు. ఇప్పుడు ఇక్కడ దాకా ఒక పాయింట్ దాకా మనం ట్రావెల్ అయ్యాక కేసు వెనక్కి తీసుకుంటాం అనలేం మన డబ్బులు లేక. సో ఆ ఖర్చే మనకు సగం ఎగిరిపోతుంది. ఈ లోపు ఇంకెవరైనా ఎఫ్ఐఆర్ ద్వారా పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తే గుడ్ విల్ కింద వాళ్ళకి కూడా ఏదో ఒకటి చూస్తాం కదా కేసు సాల్వ్ చేస్తే. సో ఏంటంటే ఇక్కడ కోర్టులు అలానే ఉన్నాయి, లాయర్లు అలానే ఉన్నారు, పోలీసు వాళ్ళు అలానే ఉన్నారు, మోసగాళ్ళు కూడా అలానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సమాజంలో సైబర్ క్రైమ్స్ ఒకటి, అది కూడా అది ఒకటి. అల్టిమేట్ గా ఏంటంటే ప్రజలు అవేర్నెస్ తో ఉండాలి అంతే. ఆశపడకూడదు. సైబర్ గాంధీ పోతిరెడ్డి మాధవరెడ్డి గారు ప్రతిరోజు చెప్తానే ఉంటాడు, అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తారు. అవేర్నెస్ తప్పగా దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదు. ప్రతి ఒక్క చోట జరుగుతుంటాయి, ప్రతి ఒక్క తాలూకాలు జరుగుతాయి, ప్రతి ఒక్క జిల్లాలో. నేను చెప్తాను, ఇప్పుడు మీరు అవేర్నెస్ అంటున్నారు. ఓకే, అవేర్నెస్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ మనిషి అయినా బతకాలి అంటే, ఏదైనా చెయ్యాలి అన్నా, ఏదైనా కొనాలి అన్నా, బిజినెస్ చేయాలన్నా
ప్రైమరీగా కావాల్సింది ఎవరికైనా ఏంటి ఒక మాటలో ఒక చెప్పాలంటే నమ్మకం. నమ్మకమే కావాలి. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను సార్, మీరు నాకు మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, నేను మీకు డబ్బు కట్టాలి, మీరు కడతారనే కదా నాకు మెటీరియల్ పంపిస్తారు. కట్టలేదు, ఎవడు ఎప్పుడు మాట్లాడో చెప్పలేదు కదా. మీరు 4 ఏళ్ల నుంచి నాతో, ఇప్పుడు మంగ్లీ కేసులో కూడా వాళ్ళు 1-2 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ రోజు వస్తే వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చేలా తీసేసుకో అని నుంచో తెలిసినోడు. సరే మన ఏరియా వాడు, మన క్యాస్ట్ వాడు, కమ్యూనిటీ వాడు, నమ్ముదాము, బాగానే డబ్బులు సంపాదించాడు, 1-2 సంవత్సరాల నుంచి చూస్తున్నామని వాళ్ళు చూసే జోబుల నుంచి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మీరైనా నేనైనా అంతే కదా, ఒకటితో బిజినెస్ చేస్తున్నాం, 3-4 ఏళ్ల నుంచి టైంకి డబ్బులు కట్టేస్తున్నాడు. సడన్ గా ఒక రోజు ఎగ్గొడతాడు, ఎలా తెలుస్తుంది అది? ఇప్పుడు అవేర్నెస్ అంటే ఎలా వస్తుంది? ఎవడెప్పుడు మోసం చేస్తాడు తెలియదు. ఎవడైనా గానీ వాడి సిచ్యువేషన్ బానే ఉందని రోజులు, వాడికి వేరే దగ్గర నుంచి అమౌంట్స్ జనరేట్ అవుతున్న రోజులు బానే ఉంటుంది. వాడికి ఎప్పుడైతే అది ఆగిపోతుందో అప్పుడు వాడి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మోసం చేసేస్తాడు. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు మనం ల్యాండ్ కొనాలంటే ఎవరినైనా నమ్మే కొనాలి. ఓకే, ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా ఎవరినైనా నమ్మాలి. ఏదైనా నమ్ముతేనే కదా సార్. ఇప్పుడు మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా ఖర్చు సేవ్ చేసింది ఎక్కడైనా పెట్టాలంటే నమ్ముతేనే కదా పెడతాం. బిజినెస్ అయినా, ఫ్లాట్ అయినా, ఇల్లు అయినా. సో అలాంటి నమ్మకమే తగ్గిపోయింది. ఓకే, ఇది ఎంత అవేర్ గా ఉన్నా సరే ఎవడు ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో తెలీదు. ఇప్పుడు దాకా బానే ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అప్పటికప్పుడు దివాలా తీసారు అనుకోండి. పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి అనుకోండి, పేర్లు చెప్పను కానీ చాలా పెద్ద కన్స్ట్రక్షన్ వాడు అనుకోండి. ఇప్పుడు త్రిపుర కన్స్ట్రక్షన్స్ నేను చెప్తున్నాను కదా, తను సుధాకర్ అనే అతను 20 ఏళ్ళ నుంచి ట్రాక్ రికార్డ్, చాలా క్లీన్ రికార్డ్. 10 ఏళ్ళ నుంచి 20 పెద్ద వెంచర్లు చేశాడు సుధాకర్ త్రిపుర కన్స్ట్రక్షన్స్. చాలా మంచి క్యాండిడేట్, ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. సడన్ గా చేతులు ఎత్తేసాడు. ఎవడనుకుంటాడు సార్ వాడు ముందుప్పుడు ఒక సైటో ఇల్లానో కొనుక్కున్నాడు, అసలు వీడు ముందు వర్క్లు ఏం చేశాడు, ఇంతకు ముందు ట్రాక్ రికార్డ్ అంటే చూసే కొంటాడు ఎవడైనా. అది మినిమం, అది వెళ్ళిపోయాడు ఎవడో తెలియకుండా కోట్లు ఇవ్వరు కదా. సో చూశారు, నేను చూశాను త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ కట్టారు, బాగా కట్టారు, అంతా బాగుంది వాళ్ళు. సడన్ గా ప్రీ లాంచ్ అన్నారు, ఒక 2-3 వెంచర్లు అందరూ కట్టారు, సడన్ గా మోసం చేశాడు. మరి దానికి ఏమంటారు? దానికి జనాలు అవేర్నెస్ తో ఉన్నారా? అంతే కదా. అవేర్నెస్ అనేది కాదు సార్. ఇక్కడ ఏంటంటే జనాలు మోసం చేసే ఇది బాగా ఎక్కువైపోయింది. అవేర్నెస్ అనేది కానే కాదు. అవేర్నెస్ అంటే ఇప్పుడు మన ఇంటి పక్కన కూడా మోసం చేస్తాడు. అభివృద్ధి చెందే కొద్ది మోసాలు కూడా, ప్రతి ఒక్కడు మోసపోతాడు. టెక్నాలజీ పెరిగే కొద్ది కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. సో ఎందుకు మోసపోతున్నాం అంటే మెయిన్ నేను చెప్పేది సివిల్ కేసెస్ ని ఎవడు పట్టించుకోడు ఇండియాలో. ఎవడు సివిల్ గాని ఫ్యామిలీ గాని ఏమి కాదు సార్. ఆ 2 కేసుల్లో జస్ట్ అలా కోర్టులు వెంబడి తిరుగుతూ ఉండాలి. లాస్ట్ కి వాళ్ళిద్దరు సెటిల్ చేసుకుంటే మంచిదే, లేదంటే సగం డబ్బులు వీళ్ళు తీసేసుకుని ఈ మధ్యలో వీళ్ళందరూ తీసుకుని ఆ మిగిలిన సగం మనకు వస్తాయి. ఆ సగం వచ్చినప్పుడు మీరు యాక్చువల్ గా ఒక 5 లక్షలు పెడితే మీకు సగం వస్తే మీరు ప్రాఫిట్ వచ్చినట్ట, లాస్ వచ్చినట్ట, అది ఉన్నదే ఎలా చూసుకున్నా అది అంతే. దానికి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ రావాలి. సివిల్ కేసెస్ ని చాలా సీరియస్ గా ఇండియాలో తీసుకుని ముందుకెళ్ళాలి. మీకు అదే చెప్తున్నాను కదా సార్, దానికి ఎగ్జాంపుల్ ఎప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు ఉంది చెప్పాను కదా. మరి అది కూడా అలా సింపుల్ గా తీసుకోమనండి, అది కూడా ఒక 1-2 నెలలు పోస్ట్ పోన్ చేయమనండి. ఫైన్లకి వాటికి ఆ చలానా అమౌంట్ 2-3 నెలల తర్వాత పెట్టమనండి. ఏంటి ఆ డ్రింక్ అండ్ డ్రైవ్ కంటే ఎంత పెద్ద కేసులు, ఇది ఇంకా పెద్ద క్రైమ్ కదా. పెద్ద క్రైమ్ కదా. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు ఏమున్నాయి సార్, రోజుకు 100 వస్తాయి, హైదరాబాద్ లో 100 వస్తాయి. వాటికి ఎంత ఫాస్ట్ గా మీకు ఇది జడ్జిమెంట్ అనేది వస్తుంది. అంటే గవర్నమెంట్ డబ్బు అయితే ఒకలా చూస్తుంది, అదే మామూలు మనలాంటి ఆర్డినరీ సిటిజన్స్ గానీ, ఒక విఐపి కేసు గానీ, ఎవరిదైనా గానీ అసలు లెక్కలేదు. అది అక్కడ ఉంది ప్రాబ్లం. ఇప్పుడు గవర్నమెంట్ ది ఏదైనా ఉండి డబ్బులు రావాలంటే వెంటనే ఇమీడియట్. ఇప్పుడు మొన్న కూడా మీరు చూడొచ్చు సార్, రేవంత్ రెడ్డి సార్ కూడా అది ఆ చలానా, అది కార్కి ఏదైనా ఫైన్ పడితే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేలా పెట్టేయాలి మనం సిస్టమ్ అని చెప్పారు. అంత ఈజీ కాదు. అంత ఈజీ కాకపోయినా సరే ఎందుకు సార్, ఫైన్ ఎంత పడుతుంది? 2-3 వేలు పడుతుంది. అది కట్టుకుంటాడు కదా. ఎప్పుడోకప్పుడు కారు అమ్మినప్పుడైనా కొనుక్కునేవాడు చెప్తాడు, అరే బాబు ఫైన్లు ఉన్నాయి కట్టరా అంటే కట్టి కారు అమ్ముతాడు. సో గవర్నమెంట్ కి ఇమీడియట్ గా డబ్బులు కావాలి జనాల దగ్గర నుంచి, ఇమీడియట్ గా ట్యాక్స్లు అని అదని ఇదని ఇమీడియట్ గా కావాలి. కానీ జనాలు అదే ఇలా మోసపోయాం, వాడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే మాత్రం తిరగండి, రోజు తిరగండి, మాకు డబ్బులు ఖర్చు పెట్టండి. ఇలా ఉంది లీగల్ సిస్టమ్. దాని వల్ల ఈ మంగ్లీ లాంటి కేసులు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయని నా ఫీలింగ్. తర్వాత ఇది మనకు తెలిసిన కేసు అయితే తెలియకుండా వైట్ కాలర్ గా ఎన్నో రకాల త్రిపుర కన్స్ట్రక్షన్స్ కూడా పెద్ద కేసు. అగ్రిగోల్డ్ ఏం చేశారు అది ఏమున్నా కూడా. ఆ తర్వాత వచ్చేసి
మన గవర్నమెంట్ మన దగ్గర దోచుకునేది ఎక్కువ. ఇప్పుడు మనం కారు కొనేటప్పుడు ఆల్రెడీ మనం కట్టేస్తాం, ఏది రోడ్ ట్యాక్స్ కట్టేస్తాం, మళ్ళీ టోల్ గేట్లు అడుగు అడిగినా టోల్ గేట్లు. రోడ్లు బాగుంటాయి, రోడ్లు బాగుండవు. కర్నూలు నుంచి హైదరాబాద్ 2-3 చోట్ల వర్క్ జరుగుతూ ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయిందంటే గంటలు గంటలు వాడు నిలబడాల. వాడు మనకి ఇచ్చిన ఫెసిలిటీ కన్నా మన ఫ్యూయల్, మన టైము, మన క్లచ్లు, మన కాలు దెబ్బతినేది ఎక్కువ. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ రైట్లు లెఫ్ట్లు ఉండేవి. అవును, ఇప్పుడు అన్ని యూటర్లే. ఒక 5 కిలోమీటర్లు ఎలా అంటే 10 కిలోమీటర్లు వెళ్తాం. అవును. దాని వల్ల ఎంత పెట్రోల్ వేస్ట్, బండికి మెయింటెనెన్స్ వేస్ట్. సో ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. సో వీటన్నిటి మీద బేసిక్ గా ఏంటంటే కొంచెం సీరియస్ గా తీసుకుని వీటి విషయాల్లో అందరికి యూజ్ అయ్యే, ఎస్పెషల్లీ సివిల్ కేసెస్ కానీ రోడ్ రిలేటెడ్ గా ఎలా అయితే జనాలకి యూజ్ అవుతుందో వాటిపైన సీరియస్ గా ఫోకస్ చేస్తేనే ఏ గవర్నమెంట్ అయినా సరే సర్వైవ్ అవ్వగలుగుతుంది. లేదంటే ఇప్పుడు వీళ్ళు చేయలేదని ఇంకొకరు తీసుకొస్తారు, వాళ్ళు మారిస్తే ఓకే, లేదంటే మళ్ళీ వీళ్ళు వస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే కొన్ని థింగ్స్ ని సీరియస్ గా తీసుకోవాలి. అందులో 2 మేజర్, ఒకటి సివిల్ కేసులు, ఇంకొకటి ఫ్యామిలీ కేసులు. ఈ 2 వదిలేశారు. ఎందుకంటే గల్లీకి 100 కేసులు వస్తున్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ కేసులు ఎందుకు తీసుకోరు? ఒకప్పుడు సీరియస్ గా తీసుకునేవారు. ఇప్పుడు ఫ్యామిలీ కేసులో మీరు ఏదైనా చెప్పండి, మొగుడు కొట్టాడనో పెళ్ళం కొట్టిందనో, వాళ్ళు అసలు తీసుకొని కూడా తీసుకోరు. ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. సో అసలు కేసు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు సార్ సివిల్లో, ఫ్యామిలీలో, అన్లెస్ ఏదైనా సీరియస్ ఇష్యూ అవుతే తప్ప. ఇప్పుడు ఇదైతే అవుతుంది. ఏది ఇప్పుడు డబ్బులు తీసుకున్నాండి, మనం కోపం వచ్చి డబ్బులు ఇవ్వట్లేదని 2 పీక్ కొట్టామనుకోండి, వెంటనే సివిల్ క్రైమ్ అవుతుంది, సివిల్ క్రిమినల్ గా అవుతుంది. వెంటనే పోలీసు వాడు పిలిపిస్తాడు. అంటే చేయి చేసుకుంటే గానీ కేసు కాదు. అంటే ఆ నోటుకి ఈ రోజు అందరం కష్టపడేది ఆ నోటు కోసమే. ఆ నోటుకి వాల్యూ లేదు. చేతితో కొడితే మాత్రం అది మళ్ళీ వేరే కేసు, మళ్ళీ దానికి వాల్యూ ఉంది. సో ఏంటంటే ఇక్కడ ఫైనల్ గా ఇప్పుడు మంగ్లీ విషయంలో ఒకటే చెప్పేది ఏంటంటే, ఎంత తొందరగా ఇప్పుడు దాకా ఏ సివిల్ కేసు అయితే సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పుడైనా జనాలు నమ్మకంతో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఫ్యూచర్ లో డబ్బు అనేది రొటేషన్ అవ్వాలి అంటే ఇలాంటి కేసులను సీరియస్ గా తీసుకోవాలి. లేదు తీసుకోలేదు అనుకోండి, ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి లోపల భయం బిల్డ్ అవుతుంది. ఏమని, అరే నేను డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇలా అవుతుంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనిషి అనేవాడు ఖర్చు పెట్టడం తగ్గించేస్తాడు, ఎక్కడ పెట్టడు ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టనప్పుడు ఏమవుతుంది, ఎకానమీ స్లో అవుతుంది. ఎకానమీ స్లో అవడం వల్ల అన్ని ప్రాబ్లం అవుతాయి, రేట్లు పెరిగిపోవడం అన్ని జరుగుతాయి. ఎప్పుడైనా డబ్బు అనేది మూవ్ అవుతా ఉండాలి. అది ఎంత సేఫ్ గా మూవ్ అవుతే ఎకానమీ అంత బిల్డప్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి, ఇప్పుడు నేను బయట చూస్తున్న ఈ తలనొప్పులకి 5-6 లక్షల తర్వాత నాకు ఒక 4-5 కోట్ల డబ్బు ఎక్కడైనా వచ్చినా సరే నేను పెడదామా, ఉట్టిగా బ్యాంక్ లోనో ఏ ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే బెటర్ ఏమో, ఇప్పుడు ఏ ల్యాండ్ మీద పెడితే దానికి ఎన్ని తలనొప్పులు ఉంటాయో అనే భయం క్రియేట్ అయింది. ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఎవడు ఉండేవాడు కాదు, ఇంత లెవెల్లో మోసాలు జరిగాయి కాదు, అప్పుడు ఉన్నాయి. కానీ అప్పుడు ఎంతో కొంత పెడితే ఇప్పుడు బాగుంది. కానీ ఇప్పుడు పెరిగిపోయిన మోసాలకి, ఇప్పుడు ఎప్పుడైతే రేట్లు పెరిగిపోయినాయో మోసాలు కూడా పెరిగిపోతాయి. ఎప్పుడైతే హైకి వెళ్ళిపోతామో మోసాలు కూడా హై అయిపోతాయి. సో ఇప్పుడు ఆల్రెడీ హై అయిపోయినాయి. ఇప్పుడు ఈ టైంలో ఏది చేయాలన్నా భయంగానే ఉంది, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి. అట్లాంటిది పాపం మంగ్లీ కేసులో పాపం మిడిల్ క్లాస్ కూడా కాదు, పాపం వాళ్ళు ఏమీ లేని వాళ్ళు, రోజు కూలీ చేసుకుని బతికేవాళ్ళు. సో పాపం అలాంటి వాళ్ళ విషయంలో అయినా సరే, ఇప్పుడు నాలాంటి వాళ్ళ సివిల్ కేసులు పట్టించుకోకపోయినా వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి దీనికి. ఎందుకంటే అసలు ఈ కేసు యూట్యూబ్ లో ఇదే రన్ అవుతా ఉంది, కానీ దానికి ఎండ్ సొల్యూషన్ అనేది ఎవరు చెప్పట్లేదు. అండ్ ఆల్సో ప్రతి యాంకర్ ప్రతి అడిగే క్వశ్చన్ లో కూడా మీరు అంతలా పెట్టారు, మీరు అంతలా పెట్టారు, అలా ఎలా నమ్మారు అంటారు. బాబు అందరూ చేసేదే అది. అందరూ ఎవడో ఇప్పుడు సుధాకర్, నేను త్రిపుర కన్స్ట్రక్షన్స్, మరి తను ఎలా నమ్మి పెట్టారు? అమ్ముతారు. మరి అతని దగ్గర డబ్బు ఉంది, అతను ఎన్నో వెంచర్స్ చేశాడు సుధాకర్ అనే క్యాండిడేట్. మరి పెట్టారు, అతను మోసం చేయలేదా? మరి కట్టివ్వలేదు, ఈరోజు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేదు, కేసు వేసారు, లోపల ఉన్నాడు. మరి తను ఎలా నమ్మారు? అందులో ఈ యాంకర్లు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో అలానే వీళ్ళు కూడా ఏదో ఒక దాంట్లో మోసపోయి ఉంటారు. మోసపోవడం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి జరుగుతుంది, అది కామన్. కానీ లా అనేది స్ట్రిక్ట్ గా ఉంటే కొంచెం తగ్గుతుంది అని నా ఫీలింగ్. అది ప్రభుత్వం బాధ్యత. అది మనకు ఒకరు ఇద్దరు చేయాల్సింది కదా, కామన్ గా ప్రభుత్వమే చేయాలి. ఇది చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతే. ఇది ఎవరిని ఉద్దేశించి కానీ చేసింది కాదు. ఇది సమాజంలో నిత్యానూతంగా ఈ రకంగా ఇంకో రకంగా జరుగుతూనే ఉన్నాయి రోజు ఏదో ఒకటి. ఇది
త్వరగా సాల్వ్ అయితే మంచిదని భావిస్తున్నాము. నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్స్.